పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ పరంధాత. నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థై గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్. నాతో బోగస్ నోగ్ ఉన్నది బోగస్ నోగ్ ఎప్పుడు బోగస్ నోగ్ తగలాడతాడు. బోగస్ నోగ్. అది బోగస్. 1 month అని 3 weeksలో వచ్చాం, యా 4 weeks అని 21 daysలో వచ్చాం. ఎట్లా ఫీల్ అవుతున్నాను? ఈ 1 monthలో మనం ఏం వీకాం చెప్పు. చాలా ఘనకార్యాలు చేసినాం. చాలా మినిమం యా చెప్పుకోలేని ఘనకార్యాలు అవి. అది యా థై గ్యాప్కి సంబంధించిన ఘనకార్యాలు చేసాం బేసికలీ. కానీ బై గాడ్స్ గ్రేస్ Yes. అండ్ మన పేరెంట్స్ ప్రెషర్ మనం ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోగస్ హ్యాపీ దసరా. ఎస్ సేమ్ టు యూ. మన ప్రేక్షకులకు కూడా హ్యాపీ దసరా. ఎస్ ఈ సందర్భాన మా దసరా రివ్యూ వినండి పోయి ఫ్రీ ఉన్నారంటే. బోగస్ మన బ్రేక్ ఎంత హై క్వాలిటీ ఉండిందంటే ఆ బ్రేక్ ఒక అవార్డు ఇవ్వాలి మనకి. రైట్. యా ఆల్రెడీ కుప్పలు అవార్డులు ఉన్న అవార్డ్స్లోకి ఇంకో అవార్డు యాడ్ చేస్తాం. ఇట్స్ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ అది. అంతే. యా కాంట్ డూ ఎనీథింగ్. అది విరాట్ కోహ్లీ లాగా Yeah. జస్ట్ అంతే. అంతే. సో అవార్డ్స్ అనేది గుర్తొచ్చింది. లెట్స్ అగైన్ రీవిజిట్ అవర్ అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. బోగస్ మనం ఇన్స్టాగ్రామ్లో, @_thigap, ట్విట్టర్లో, @thigap, మన ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. ఒక అవార్డ్ విన్నింగ్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. Oh yeah, what is that? నీకు తెలుసో తెలియదు. నువ్వు మన బోర్డ్ మీటింగ్ బోర్ కోరుతున్నప్పుడు మిస్ అయినట్టున్నావు. ఆ అవార్డ్ విన్నింగ్ అనౌన్స్మెంట్ ఏంటని చాలా మంది కుతూహలంగా ఉంది. Right. అందుకనే మనము వాళ్ళని ఇంకా అట్లా కొంచెం టార్చర్ పెట్టి సోషల్స్లో అదే అనౌన్స్ చేద్దాం. ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో, దాన్నే ట్విట్టర్లో షేర్ చేస్తాం. నీకు తెలుసు కదా మాది Yeah. పద్ధతి. సో అదే మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ అనౌన్స్మెంట్ 2. Yes. It never stops. నెవర్ స్టాప్. It never stops. అప్పుడే ఎప్పుడో చెప్పినాం ఇది. ఎవరెవరికైతే మీరు కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ థై గ్యాప్ వర్జన్ 2, Yeah. ఇంకా ఐఫోన్ రిలీజ్ అంత ఎక్సైట్మెంట్స్ చూపించారు. Yeah. మేము బ్రేక్ తీసుకునే ముందరా, దిస్ ఈజ్ ఆల్ ఫర్ యూ. This is for you, బోగస్. bro. డ్రమ్ రోల్ కొడతావా లేకపోతే ద న్యూ థై గ్యాప్ సెగ్మెంట్ Yo. సమర్పించు థై గ్యాప్. Yes. దాని తర్వాత ఎట్లుంటుంది ట్యూన్? ఓకే. #నోట్లో షిట్ పాట్. Yes. Note low shit pot. షిట్ పాట్. బోగస్, ఈ కొత్త సెగ్మెంట్ని మన ప్రేక్షకులకు ఒకసారి జస్ట్ 5 secondsలో ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఈ సెగ్మెంట్ అర్థం ఏంటంటే, థై గ్యాప్లో మనం ఎన్నో సినిమాలు రివ్యూ చేస్తాం బ్రో. మంచి సినిమాలు చేస్తాం, చెత్త సినిమాలు చేస్తాం, పరమ దరిద్రమైన సినిమాలు కూడా రివ్యూ చేస్తాం. అది ఎందుకంటే సినిమా ఎంత చెత్తగా ఉన్నా అట్లీస్ట్ ఒక బేర్ మినిమం పాజిటివ్ ఉంటుంది. ఏంటంటే అది కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కరెక్ట్. చాలా మంది లైవ్లీహుడ్స్ ఈ ఇండస్ట్రీ వల్ల నడుస్తున్నాయని చెప్పేసి ఆ మాత్రం ఆప్టిమిజం, ఆ మాత్రం పాజిటివిటీతో మనం అట్లా కన్సిడర్ చేస్తాం ఈ సినిమాలన్నిటిని. కానీ మనంత దిల్దార్ రివ్యూవర్స్ ఉన్నా కూడా, ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నా కూడా, కొన్ని సినిమాలు మనకి ఎట్లా తగులుతాయి అంటే అస్సలు ఇది భరించలేనంత దరిద్రం ఉంటుంది ఈ సినిమాలో అని. ఈ సినిమాలు ఎట్లా అంటే మిగతా సినిమాలకి ఎంత చెత్తగా ఉన్నా అట్లీస్ట్ బేర్ మినిమంగా కొంతమందికి ఎక్కడో తగులుతుంది, ఎక్కడో అక్కడ లైవ్లీహుడ్, ఎక్కడో అక్కడ ఎకనామిక్ సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి అలా సరిదిద్దుకుంటాం. కానీ ఈ సినిమాలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే, ఎంత వాల్యూ ఇవ్వకుండా ఉంటాయంటే ఇండస్ట్రీకి, ఆర్ట్ ఫామ్కి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ని కూడా, ఆ ఫిజికల్ బెనిఫిట్స్ కూడా మనం కన్సిడర్ చేయలేకపోతాం ఇలాంటి సినిమాలకి. అండ్ అలాంటి సినిమాలు వాటికి అసలు థై గ్యాప్ నిజంగా ఒక గంట సేపు రివ్యూ చేసే అవసరం ఉందా? దానివల్ల ఎవరికైనా ఏమన్నా ఉపయోగం ఉందా? పైసా ఉపయోగం ఉందా? థై గ్యాప్ ఒక సినిమా రివ్యూ చేస్తే థై గ్యాపర్స్ అందరూ ఆ సినిమా పోయి చూస్తారు. ఆ అదృష్టం కూడా ఇలాంటి సినిమాలకి కలగాల అన్న క్వశ్చన్స్ ఇట్లా రేజ్ అయ్యాక, యాజ్ ప్రొఫెషనల్స్ ఆఫ్ కోర్స్ ప్యూర్ ప్రొఫెషనల్స్ 100% ఆయుర్వేదిక్ డైరెక్ట్ ఫ్రమ్ హిమాలయన్ స్ప్రింగ్ వాటర్స్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, 100% ప్రొఫెషనల్స్. ఇలాంటి సినిమాలు చూడగానే వి కుడెంట్ సే ఎస్. అది కష్టం. అది బోగస్. నేను 5 secondsలలో చెప్పమన్నా, అది నువ్వు
కుక్క తోకు వంకర అన్నట్టు ఆ, నువ్వు చెప్తానే పోయినావు. నీ టైం లిమిట్ ఎవరికి కావాలి? క్లుప్తంగా చెప్తా. టైం లిమిట్ నువ్వు మర్చిపెట్టుకో. నువ్వు నా టైం లిమిట్ కాదు, మన ప్రేక్షకుల టైం లిమిట్. వాళ్ళు సస్పెన్స్ తోటి ఇట్లా గిలగిల కొట్టుకుంటారు. ఆహా, క్లుప్తంగా చెప్పాలంటే ఆ, థాయ్ గ్యాప్ మనసు వెన్న. అది ఆ వెన్నను కూడా కరిగించి లోపల ఉన్న రాయిని బయటికి తెస్తాయి కొన్ని మూవీలు. అవును. ఆ మూవీల కోసమే ఈ సెగ్మెంట్ నోట్లో షిట్ పార్ట్. ఎస్. ఇక మా కళ్ళకెళ్ళి రక్తం గారి, మా చెవులకెళ్ళి ఇక ఏమోగా ఏదైతే ఏం మిగులుతే అది గారి. బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ యా, రకరకాల ఫ్లూయిడ్స్. యా, ఆ ఫ్లూయిడ్స్ అన్ని మా డిహైడ్రేట్ చేసేసి యా, ఇంకా ఈ ఘోరాన్ని ఇది ఇంతకంటే ముందు మనం స్ప్రెడ్ చేయొద్దు అన్న ఒక ఫీలింగ్ వచ్చినప్పుడల్లా ఈ సెగ్మెంట్ వస్తుంది అన్నమాట. అది. సో ఇది రెగ్యులర్గా వస్తుందా రాదా మేము చెప్పలేము. అది కానీ నోట్లో షిట్ పాట్ గుర్తుపెట్టుకోండి. అంటే మంచి సినిమాలే కాకుండా చెత్త సినిమాలే కాకుండా ఈ నోట్లో షెట్ పాట్ అనే సెగ్మెంట్ లో దీంట్లో ఫీచర్ అయ్యే మూవీస్ అసలు అంటే ఈ మూవీస్ ని ఎట్లా ప్యాకేజ్ చేయాలో అర్థం కాక యా మనం ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అది. ఈ మూవీస్ ఎంత దరిద్రమైన మూవీస్ అంటే దే ఆర్ నాట్ ఈవెన్ బ్యాడ్ మూవీస్, దే ఆర్ వర్స్ దెన్ బ్యాడ్ మూవీస్. అంటే కొన్ని మూవీస్ ఉంటాయి దే ఆర్ సో బ్యాడ్ దట్ దే ఆర్ గుడ్. గోస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. కపటదారి ఈజ్ వన్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్. యా, కానీ అట్లీస్ట్ అవి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాయి. ఇప్పుడు చాలా మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉన్నారు మన ప్రేక్షకుల్లో. అవును. సో మీకు అనిపిస్తుంది ఎంత దరిద్రం ఉన్నా ఈ కంపెనీలో అయితే పనిచేద్దరా భయ అని. అది. సో జస్ట్ దట్ ఫీలింగ్ పుట్ ఇట్ ఇన్ మెటాఫారిక్ సెన్స్ ఇన్ సినిమాటిక్ యూనివర్స్ మాట. అంతే. ఎంత దరిద్రమైన గతి ఉన్నా, ఎంత కోవిడ్లో వచ్చినా, ఎంత సాయంత్రం దాగాని క్వార్టర్ లేకపోయినా ఈ మూవీలో అయితే పనిచేయదు. ఇది చేసినా కానీ చెప్పుకోను నేను ఎక్కడ అన్నట్టు ఉంటుంది. అది అసలు ఈ సినిమాలకి ఎలాంటి వాల్యూ కూడా లేదు. జీరో నెగటివ్ ఇంకా. యా, ఎందుకంటే ఫిజికల్ అంటే బెనిఫిట్ అట్లీస్ట్ ఒక కొంచెం ఉంటది. గణిత శాస్త్రం ఇంకా తయారు చేయాలి దీనికోసం. ఇప్పటివరకు అయితే చేయలేవారు. ఎగ్జాక్ట్లీ. థాయ్ గ్యాప్ ఆ ప్రయత్నంలో ఉన్నది. యా, ఈ సినిమాలు ఎలాంటివి అంటే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ ఊరంతా తగలబెట్టి, అంటే ఈ సినిమా చేసిన వాళ్ళు ఊరంతా తగలబెట్టి ఇసుకలో ఉప్పు కలిపినంత సినిమాలు ఇవి. ఇంకోసారి ఇది రాకూడదు అన్నట్టు. అది ఎగ్జాక్ట్లీ. యా, బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాం బోగస్. ఇంతకంటే ఇంకా చేయొద్దు. యా, మన వాల్యూనే పోతుంది. వాళ్ళు తిట్టుకుంటుంటారు మెల్లిగా, వీళ్ళకైనా తెలుసా లేదా ఏం చేస్తున్నారు అని. సో బోగస్ బ్రోట్, ఈ సెగ్మెంట్ లో మొదటిసారి ఫీచర్ అయ్యే అదృష్టం ఎవరికి ఉంది బ్రో? దురదృష్టం. ఈ సెగ్మెంట్ లో ఏది ఫీచర్ అయినా అదృష్టం కాదు, బోని మన దురదృష్టం. అది బోని ఎవరితో చేస్తున్నాం బ్రోట్? బోగస్ భోలా శంకర్. ఎంతో మంది అడిగిండ్రు, మన ప్రొఫెషనలిజం కి సవాల్ కొట్టిండ్రు. మీరు దమ్ము ఉంటే, మీకు టైం ఉంటే మీరు భోలా శంకర్ రివ్యూ కరో అన్నారు. మనమేమన్నాము అట్లా నా బిడ్డ అని చెప్పి డైరెక్ట్ సెగ్మెంటే క్రియేట్ చేసినాం. బోగస్ భోలా శంకర్ ని ఈ సెగ్మెంట్ లో దాఖిల్ చేయడానికి ఏమంటారు, ప్రెసెంటేషన్ ఏమంటారు, నామినేషన్ సమర్పించడానికి నీ కారణాలు ఏంటి? కారణాలకి వెళ్లే ముందు అసలు ఎంత ఐరనీ అంటే బ్రోడ్, థై గ్యాప్ లో లాస్ట్ ఎపిసోడే గ్యాప్ ముందు తీసుకున్న ఎపిసోడే థై గ్యాప్ క్లాసిక్ చంటబ్బాయ్. యా, అంటే పీక్స్ లో పీక్స్. అది అంటే టాప్ షెల్ఫ్. ఇమ్మీడియట్ గా బ్రేక్ వచ్చిన తర్వాత అదే పీక్స్ నుంచి అదే పీక్స్ నుంచి దడ దొర్లుకుంటూ కింద పడితే ఒక 30 years తర్వాత ఈ పీక్స్ కి వచ్చాం. అది ఇప్పుడు పాతాళ లోకంలో ఉన్నాం భోలా శంకర్. ఏం చెప్పాలి ఈ సినిమా గురించి నిజంగా? అసలు అంటే జనాలు ఆల్రెడీ చాలా తిట్టుకున్నారు, చాలా మొత్తుకున్నారు, అంతా అయిపోయింది. కానీ ఇంతకేముంది ఇందులో అని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ స్టిల్ నోట్లో షెట్ పాట్ లో పెట్టడానికి కూడా వీ హ్యావ్ టు సీ మా ప్రొఫెషనలిజం. యా, అండ్ థై గ్యాప్ లో మా ప్రొఫెషనలిజం రూల్ ఏంటంటే నోట్లో షెట్ పాట్ సినిమాస్ కి ఎంత వరకు వీలైతే అంతవరకు చూస్తాం. ఎంతవరకు గుండెబలం ఉంటుందో అంతవరకు. యా, ఆఫ్టర్ దట్ వీ డోంట్. సో ఆఫ్టర్ దట్ మీరు క్లైమాక్స్ చూడకుండా డిసైడ్ అయినారు అది ఇది అనొచ్చు. యా, అవుతాం, మా ఇష్టం. అది ఈ సెగ్మెంట్ లో అవన్నీ వర్తిస్తాయి. సినిమా పూర్తిగా చూడాల్సిన అవసరం లేదు. డోంట్ కేర్ అసలు నిజంగా. వాళ్ళు మేము కూడా స్పై లో మూర్తి లాగా అంతే, రా ఏజెన్సీ హెడ్. వి డోంట్ కేర్. దట్స్ ఇట్. అసలు బ్రూట్, ఈ భోలా శంకర్ అనే సినిమా కమర్షియల్ మాస్ మసాలా మూవీ. కరెక్ట్. అట్ ద వెరీ లీస్ట్ బేర్ మినిమం ఎంటర్టైన్ చేయాలి. లాజిక్లు అవన్నీ పట్టించుకోము, బట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఒకలాంటి ఎస్కేపిజం ఉండాలి. కరెక్ట్. నీ సంకరాకపోయిన లైఫ్ నుంచి కొంచెం అలా ఊపిరాడినట్టు అట్లీస్ట్ 5 minutes రిలీఫ్ రావాలి.
అంతేగాని సంకనాకపోయిన జీవితాల నుంచి బ్రేక్ తీసుకుందామనే సినిమా చూస్తే ఇంకా మన జీవితమే ఇంకా దీనికంటే చాలా బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది అనుకో, అది కూడా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ లో, అవును. అంతకంటే దరిద్రం ఇంకోటి లేదు అసలు. అంటే అది కూడా ఒక రకంగా రివర్స్ థెరపీ అనొచ్చు, ఎగ్జాక్ట్లీ రివర్స్ సైకాలజీ. రివర్స్ సైకాలజీ. కానీ ఇందులో ఆ రివర్స్ సైకాలజీ కూడా అక్కడే ఉంచుతుంది. నేను ఎస్ ఎట్లనో చెప్తా. ఇప్పుడు డైరెక్ట్ నేను మూవీ గురించి తిట్టేస్తా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తం సినిమా ఒక గ్రీన్ రూమ్ లో తీసినట్టు అనిపించింది. రైట్. జస్ట్ ఒక గ్రీన్ రూమ్. నా వీళ్ళు సో కాల్డ్ బ్లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్, రివైవ్ నాస్టాల్జియా, టైం క్యాప్సూల్ అని మనం చెప్పినాము. ఇది ఇండస్ట్రీ వాళ్ళకి సరిగ్గా అర్థం కాలే. దాని అర్థం ఇంకెట్లా తీసుకొని ఇందిరా మూవీకి వెళ్ళి, ఇంకా ఖుషి మూవీకి వెళ్ళి, ఇంకా అక్కడిక్కడికి వెళ్ళి మూవీలు తీసి, ఇది మనం బ్రోలో కూడా చెప్పినాం. అవును, మాకు ఆ పాతవే చూడాలని ఉంటే పాతవే డైరెక్ట్గా చూస్తాం. ఉన్నాయి అక్కడ, యూట్యూబ్ ఉంది. కాదు, ఉట్టి ఒక సీన్ చూడాలంటే అది కూడా చూడొచ్చు మనం యూట్యూబ్లో. ఎస్. అంతేగాని మీరు మళ్ళీ దానికోసం మూవీ తీసి మమ్మల్ని ఆ మూవీ చూడమంటే దానికంటే దరిద్రం ఉండదు అంట నేను. అది దట్ ఈస్ నంబర్ 1 పాయింట్. నెక్స్ట్, ఇది ఆల్రెడీ ఓ తమిళ్ రీమేక్. అచ్చా, పోనీ అదైనా సరిగ్గా రీమేక్ చేసినరా అంటే దాంట్లో మన అది చెప్తున్నా, ఈ తెలుగు రిఫరెన్స్లు ఇండియన్ డోస్ అంటారా, ఏమంటారు దాన్ని, ఏవైతే గుచ్చిండ్రో నాకు లిటరల్లీ అనిపిస్తున్నాయి, ఎందుకు చూస్తున్నాయి ఇది. నేను ఎవరిని చూడనీకి వచ్చినా నాకు ఎవరిని చూపిస్తుండ్రు, వాళ్ళు కూడా గుర్తుపట్టలేకుండా నేను. బోలా శంకర్ అనే సినిమా పెట్టి ద హోల్ మూవీ బోలా శంకర్ ఇస్ జస్ట్ రియాక్టింగ్ టు అదర్ క్యారెక్టర్స్. అండ్ ఆల్సో బోలా ఇస్ నాట్ బోలా. నాట్ సో బోలా. నాట్ సో బోలా. జస్ట్ ఒక బోలా లాంటి ఫేస్ పెట్టిపిస్తారు అంతే, 2-3 సార్లు. అంతేగాని ఇంకేం లేదు దానికంటే ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఏ జైగాంటిక్ ఎనార్మస్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైమ్ అండ్ ఆడియన్స్ ఎఫెక్షన్ అంట నేను. టాయిలెట్ క్లాగ్ అవుతుంది చూడు, అవును. దాని తర్వాత నీకు ఎంతైతే తలకాయ నొప్పి ఉంటుందో అది ఫ్రీ చేయడానికి, అది ఫిక్స్ చేయడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ప్రాబ్లమ్స్ కాదు నువ్వు ఫిక్స్ చేయడానికి పుట్టింది. కానీ ఇదా నేను చేయాల్సింది అన్నట్టు నీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ వస్తుండే ఈ సినిమా. నాకైతే ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, ఎప్పుడైనా బార్ లో లేకపోతే ఏదైనా హోటల్లో, చీప్ హోటల్లో చీప్ బార్కి వెళ్తే, రైట్, జెంట్స్ టాయిలెట్ పని చేయక ఓవర్ లీక్ అవుతుంది, ఓవర్ స్పిల్ అవుతుంది, నీకేమో అర్జెంటుగా వస్తూ ఉంటుంది. ఆ స్పిల్ అయిన బాత్రూంలోనే నువ్వు వెళ్ళాలి, అది కార్యక్రమం కానియాలి. ఆ 5 minutes or 2 minutes డిపెండింగ్ ఆన్ హౌ లాంగ్ యూ డూ యువర్ బిజినెస్, ఎంత నరకమైతే అనుభవిస్తామో మనం. స్మెల్ వస్తుంటది, ప్యాంట్ తడుస్తూ ఉంటది. ఈ సినిమాలో 2.5 గంటలు ఎగ్జాక్ట్లీ. అది ఒక 2.5 hours ఇమాజిన్ చేసుకో. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వాస్ బోలా శంకర్. మాకు స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ కి చుట్టూ కొంచెం కూడా ఒకలాంటి రిలేట్ అవ్వడం గానీ, నో క్వశ్చన్, అసలు ఏం లేదు. ఒక మోటివేషన్ లాగా ఏం లేదు. ఏదో ర్యాండమ్ గా అవుతున్నాయి కాబట్టి అవుతున్నాయి అంతే. క్యారెక్టర్స్ కూడా ఏదైతే డైలాగ్స్ మాట్లాడుతున్నారో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్షన్ దారుణంగా ఉండే, అవి వినడానికి కొంచెం నొప్పేసించావు. అది కాకుండా వాళ్ళ వైపు నుంచి కూడా మోటివేషన్ ఏం లేదు. ఏదో జరగాలి కదా, నేను ఏదో వాగాలి కదా అని చెప్పేసి స్క్రిప్ట్ లో రాస్తుంది కదా అని చెప్పేసి వాగిచ్చేస్తున్నారు మొత్తం అట్లా. దాని మీద మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చారు, క్లూలెస్. నా పాయింట్ ఏంటంటే, వై డూ యూ మిక్స్ అంటారు కదా, స్పోర్ట్స్ అండ్ పాలిటిక్స్ కలవద్దు అని. అట్లానే మూవీస్ ఇంకా రియాలిటీ కలవద్దు ఎప్పుడు. ఎవర్రా వీడు RRR మూవీలో హీరో నాన్నలాగా డైలాగ్ చెప్తున్నాడు, అయ్యి నీకెట్లా తెలుసు, నీకెట్లా తెలుసు, హూ ఆర్ యూ, నువ్వు లాయర్వా లేకపోతే ఇంకేందా? అదే, వాట్ ఈస్ ద యాక్టింగ్, వాట్ ఈస్ ద డైలాగ్ రైటింగ్, వాట్ ఈస్ దిస్ తలకాయ మనకి. అదే కదా వచ్చింది. అసలు దీని వల్ల పైసా ఉపయోగం లేదు ఎవరికైనా. నో అంటే లేదు, నో. హూఎవర్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ వాళ్ళకు కూడా లేదు, వాళ్ళకి అసలు లేదు. వాళ్ళ లైఫ్ వేస్ట్ అయింది, వేస్ట్, జైగాంటిక్ వేస్ట్ ఇది నిజంగా. మీరు చూస్తే మీరు కూడా వేస్ట్ అవుతారు మాలాగా. క్లూలెస్ పోలీసే కాకుండా మొత్తం ప్రెమైస్ ఏంటంటే, ఓ సడన్ గా వన్ ఫైన్ డే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ రింగ్ ఒకటి ఉంటుంది, సడన్ గా డిసైడ్ చేస్తారు ఒకటే రోజు అందరూ కోఆర్డినేట్ గా అందరినీ లేపేయండి పాపల్ని అని చెప్పేసి డిసైడ్ అవుతారు. లైన్ లో ఇంకా పాపల్ని లేపేయడం మొదలెడతారు. వీళ్ళు ఇంకో యాట్కి వెళ్తారు. వాళ్ళ దాంట్లో మళ్ళీ హైరార్కీ అంట. అసలు విలన్ సైడ్ ఎక్కువ డిఫైన్ అయింది హీరో సైడ్ కంటే. విలన్స్ లో మాత్రం ఇంకో 3rd లెవెల్ హైరార్కీలో ఈ బ్రెట్లీ ఉంటాడంట. బ్రెట్లీ, షేన్ బాండ్, ఇంకా డెనిస్ లేలీ, వీళ్ళు పెద్ద మోస్ట్ నోటోరియస్ గ్యాంగ్ అంటారు. దాంట్లో మళ్ళీ ఈ గ్యాంగ్ ని సడన్ గా మిస్టీరియస్లీ ఎవరో చంపేస్తున్నారు. సేమ్ ఆషారా ఫ్లాష్ బ్యాక్స్. ఒక ఎవరు వాడు, ఎవరి బాబు ఎవరు, మళ్ళీ టిపికల్ ఇదొక ట్రోప్ అయిపోయింది. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. ఐ అప్రిషియేట్ యూ, ఇన్సిన్సియర్ ఐ అప్రిషియేట్ యూ అని చూడు. ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎందుకు చూస్తున్నామో నాకు తెలియట్లేదు.
సడన్ గా వచ్చేసి ఐ అప్రిషియేట్ యూ అంటారు అంటే ర్యాండమ్. ఆడియన్స్ అప్రిషియేట్ చేయరేమో అన్న భయంతో వాళ్ళే ఇమ్మీడియట్ గా వేసుకుంటున్నారు. అది 15 అమ్మాయిల్ని కాపాడాక ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చేసి ఈ పోలీసు వాడు 3 అమ్మాయిల్ని కాపాడామని చెప్తాడు. అవును, లైక్ అంటే మిగతా 12 అమ్మాయిలతో మీదేమైనా ప్లాన్ ఉందా సపరేట్? నాకు అర్థం కాదు. చెప్తున్నా కదా bogus. నువ్వు ఇట్లా గణిత శాస్త్రం తీసుకొస్తున్నావు ఇందులో లేదు అక్కడ. నేను చేసి చెప్తున్నా కదా, చెప్పొద్దు నాకు ఎందుకు. Why are you telling? ఎందుకు ఇది నోట్లో షెట్ పాట అంటే మళ్ళీ ఇంకో టిపికల్ హే బేబే పబ్ సెటప్ ఉంది. ఇంకో పబ్ ఉంటుంది, అసలు ఏ పబ్ కూడా ఉండదు. అలాంటి పబ్ పెడతారు. పెళ్లి చూసినావా? చెల్లి పెళ్లి ఓ యా, ఎవరితోడో కాన్కెస్ ఆడుకో చేస్తున్నాడు టాక్సీ డ్రైవర్. మళ్ళీ రైట్, యూ సా ద గనమ్నెస్. ఓ యా, అప్పటికి ఎవరికి డౌట్ రాదంట, అరే ఏంది ఇది. అక్కడేమో 12 అమ్మాయిలు మిస్సింగ్, వీడేమో పెళ్లి ఇట్లా ఘనంగా చేస్తున్నాడు. హౌ ఇస్ ఇస్ పాసిబుల్ అని అవన్నీ ఏం లేవంట. అవన్నీ ఏం లేవు. సో విలన్ గాడు ఫర్ షిట్ సెక్స్ బోగస్ అంటారు కదా, ఆంగ్లంలో అంటారు ఫర్ షిట్ సెక్స్. కమ్ ఆన్. యా, విలన్ గాడు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఎవరి బాబు ఈ కొత్త బాబు మా వాళ్ళని చంపేస్తున్నారు అని ఆ బాబు దొరకకుండా వెళ్ళిపోతే విలన్ వచ్చేసి మళ్ళీ అన్ని డెడ్ బాడీస్ చూసి అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ బ్రూట్ 2 gun shots into the floor ఫర్ నో రీజన్. for no reason. అండ్ ద నంబర్ ఆఫ్ విస్కీ బాటిల్స్ అండ్ విస్కీ గ్లాసెస్ బ్రోకెన్. అదే వాళ్ళు ఫినాల్ వాడరు విలన్ వాళ్ళ ఇంట్లో. వాళ్ళకి ఎప్పుడైనా అరే ఫ్లోర్ పైన మరక పడింది సార్ అంటే ఇదిగో విస్కీ తీసుకో క్లీన్ చేయ. వై నాకు అర్థం కాదు. నువ్వు టైల్స్ లో 2 bullets కొడితే నీకు ఏం సాధించినట్టు? నువ్వు వాడికి గన్ను బరువు అయింది. వాడికి గన్ను బరువు అయితే 2 రన్ అన్లోడ్ చేసిండు. అప్పుడు యా దిస్ ఇస్ కరెక్ట్ వెయిట్ అనుకున్నాడు విలన్. అది నాకు ఆల్మోస్ట్ ఒక మెటఫోర్ లాగా అనిపించింది ఈ సినిమాకి. ఎట్లా అంటే ఇంగ్లీష్ లో ఆంగ్లంలో ఒక ఫ్రేజ్ ఉంటది, ఒక సేయింగ్, షూటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫుట్ అంటారు. యా, ఇది సేమ్. ఇది లిటరల్లీ ఈ షూట్స్ ద ఫ్లోర్, బర్నింగ్ యువర్ హౌస్ డౌన్. అంతే. ఇట్స్ లైక్ అది దేనికి మెటఫోర్ అంటే ఈ సినిమా ఎవరైతే పైసలు పెట్టి థియేటర్ లో పోయి చూసారో వాళ్ళందరికి ఒక మెటఫోర్. అది వాళ్ళు దాంతో రిలేట్ అవ్వాలి. ఇది చాలా డీప్ ఇల్యూమానిటీ లెవెల్ నడుస్తుంది కాన్స్పిరసీ. వాళ్ళు జోక్లు వేస్తున్నారు మన పైన. చూసినావా, కుత్కే పేరు పే కొలాడి మారని అంటారు హిందీలో, అది చేసుకుంటున్నారు మీరు అని. అది విజువల్లీ కూడా మనకు చూపిస్తున్నారు. మనం స్మార్ట్ అయ్యి అర్థం చేసుకోవాలన్నమాట. ఓహో ఇట్లా నాకు బొక్కబడ్డది అని. అది సినిమాటిక్ బ్రిలియన్స్. ఫోర్ షాడోయింగ్ అనేది ఎట్లా చూపిస్తారంటే ఒక అరటికాయ తొక్క, అది ఎట్లా కింద పడ్డాక దాని మీద ఒక ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ జూమ్ షాట్. ఇక మ్యాక్రో లెన్స్లు ఉన్నాయి కదా అని ఒక బీజిఎం ఒకటి తక్కువ ఉండే అరటికాయ తొక్క. దాని కూడా ఒక ఎంట్రీ, ఎస్టాబ్లిష్మెంట్ సీన్ ఒకటి. ఇంకా మోస్ట్ క్రింజ్ వర్తి చెప్తా నేను. అది ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది చూడు, బోలా శంకర్స్ ఏమంటారు ప్రీవియస్ లైఫ్ సో కాల్డ్, అందులో ఏదైతే ఈమె వాళ్ళ సో కాల్డ్ మూబోలి బెహన్ మొత్తం ఫ్యామిలీ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం స్టోరీ ప్లాట్ లైన్ ఎంత ఘోరంగా అయితే ఉండేనో, ఇట్ వాజ్ ఫిజికలీ పెయిన్ఫుల్, స్పిరిచువల్లీ పెయిన్ఫుల్. థ్యాంక్ యూ. స్పిరిచువల్లీ పెయిన్ఫుల్. దీంతో ఆస్థా ఛానల్ క్లోజ్ అవుతుంది. మనం దీన్ని చెప్తున్నా బోగస్. నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు బోగస్. నాకు ఎంతైతే ఎక్సైట్మెంట్గా వచ్చినానో కొత్త సెగ్మెంట్ అని, నాకు అది ఒక్కొక్క సీన్ గుర్తొస్తుంటే నాకు ఇట్లా నో 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 అని ఇట్లా అనిపిస్తుంది లోపలికి వెళ్ళి. ఎగ్జాక్ట్లీ. విలన్ గాళ్ళు వచ్చేసి ఎన్ఐఏ లెవెల్లో ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ సినిమాలో. పోలీసు వాళ్ళు ఎన్ఐఏ సిబిఐ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లు జనరల్ గా తెలుగు సినిమాల్లో ఎగ్జాక్ట్ తీసుకొచ్చి విలన్స్ మీద పెట్టారు. కానీ అది కూడా వాళ్ళు తప్పు చేశారు. జనరల్ గా సిబిఐ వాళ్ళు ఎట్లా చేస్తారు, పాజ్ జూమ్ ఇన్ ప్లే, ఓ నో, వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు మొత్తం ల్యాబ్ వాడుతున్నారు. ఇక అట్లయితే ఎట్లా అవుతుంది? ప్రొఫెషనలిజం కాదు అది. వీళ్ళు కూడా చేస్తారు అది. ఆ ఎన్ఐఏ బ్రిలియన్స్ కూడా ఉండేది ఇంట్లో. అది డైరెక్ట్ కదా బోగస్. అది స్టాప్, రివైండ్, జూమ్, ఫేస్ కనబడగానే హీరోది వి గాట్ అ క్లూ అంట. అరే ఇది విలన్స్ చేస్తారు. ఇది హ్యూమన్ ట్రాఫికర్స్. వీళ్ళు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హీరో ఏమో గూండాగాళ్ళగా వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. గూండాగాళ్ళు ఏమో ప్రొఫెషనలిజం చేస్తున్నారు. వాట్ ద హెల్ నాకు ఈస్ హ్యాపెనింగ్? అనదర్ లాస్ట్ నా పాయింట్ ఇది బోగస్. నేను ఇంతకంటే దీన్ని సాగదీయలేను. జూమ్ కాల్లో చూసి వీడు భయపడతాడు చూడు విలన్. వీడు జూమ్ కాల్లో చూస్తుంటే వాడు వస్తాడు అనమాట ఇట్లా, బోలా శంకర్ వస్తాడు, గ్లాస్ పడేస్తాడు ఇట్లా, ఓ మై గాడ్ హీస్ హియర్ అని. వాడు జూమ్ కాల్లో కనబడంగానే వీడిదంటే ఏదో అవుతుంది ఇట్లా మొత్తం ఓ షేక్ అవుతాడు చూడు. అదేదో ఫస్ట్ ఇట్లా బోలా శంకర్ ఇంటర్వ్యూ, ఓ దిస్ గై అని చెప్పి. రైట్. నాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో తెలియదు కానీ అందుకనే అంటున్నా, ఆ గ్రీన్ రూమ్ కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ మొత్తం మూవీ వాళ్ళు ఆ జూమ్ కాల్లోకి వెళ్ళి తీసేసిండు స్మూత్ గా.
అంటే ఎంత రిమోట్ ఆపరేషన్ అంటే వాడు అసలు రావాల్సిన అవసరం కూడా లేదు పాపం. అంతే. వాడు ల్యాప్టాప్ తీసుకొచ్చి ఐప్యాడో ల్యాప్టాప్ తీసుకొచ్చి సార్ ఇదో సార్ వీడిని పట్టుకున్నామా ఇప్పుడు నేను ఏం చేయాలంటే వాడు రిమోట్లో నుంచి చెప్పొచ్చు అరే ఇది చేయండి అని. యా, అట్లా కాదు, వాడు వస్తాడు పాపం ఇప్పుడు నన్ను చంపాలి కదా పాపం హీరో, నేను రాకపోతే ఎట్లా కష్టం అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వచ్చిండు. అండ్ జస్ట్ పెయిన్ఫుల్, ఎంత ఎంత పెయిన్ఫుల్ అంటే నాకు నేను ఐ కాంట్. యా, అండ్ మన ఫేవరెట్ ట్రాఫిక్ డైరెక్షన్స్ కూడా ఉండే స్ట్రైట్ యా ఇక్కడ రైట్ తీసుకో ఏం కనబడుతుంది ఆమె బొక్క. అది మళ్ళీ ఆమె చూసింది అసలు ఆ దొంగలు ఉన్నారు జాగ్రత్త చూసింది ఆమె మొత్తం తెలుసా ఆమె స్ట్రక్చర్ కరెక్ట్. బొక్క పెట్టి ఆ బొక్కకి వెళ్ళి చూసింది అంతా. డాడీ అన్నయ్య ఇది వస్తుంది, అరే అన్నయ్య ఆ బార్ వచ్చింది నువ్వు తాగుతావు కదా అన్నయ్య, నేను చెప్పులు కొనుక్కునే షాప్ వచ్చింది అన్నయ్య, అది ఇది అనుకుంటూ. యా, సో ఓవరాల్ గా ఎంత ప్యాచ్ వర్క్ ఉందంటే ఈ సినిమాలో, దాన్ని ప్యాచ్ వర్క్ కూడా అనలేము. ఎందుకంటే ప్యాచ్ వర్క్ అప్పుడప్పుడు మధ్యలో మూవీనే ప్యాచ్. ఎగ్జాక్ట్లీ. ఇంకా ప్యాచ్ వర్క్ ఏం చేస్తావు అందులో? అసలు ఈ సినిమాని ప్యాచ్ వర్క్ అంటే ప్యాచ్ వర్కే ఒక పెద్ద తిట్టది. యా, ఏ వాల్యూ లేని సినిమా. మేమైతే ఇంత అరా కూడా కనపడలేదు, రెస్పెక్ట్ చేయలేం. వి జస్ట్ కాంట్ ఏమంటారు, ఏ రకంగా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేం మనం. యా, ఇది ఇక అందరు అనుకుంటున్నారు కదా జాన్ విక్ లాగా, యూ థింక్ వీఆర్ బ్యాక్, యూ థింక్ ఐఎమ్ బ్యాక్, యా ఐ థింక్ ఐఎమ్ బ్యాక్ నౌ అంటే అది. ఇప్పుడు మా కోపం, మా టాప్ లెవెల్ కోపం ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది, జస్ట్ డోంట్ కేర్. సో ఇంకా ఇలాంటి షిట్ పాట్ సినిమాల గురించి చాలా ఉన్నాయి. మేము ఈ నెల రోజు కూర్చొని లిస్ట్ వేసాము, 3 వచ్చాయి. కానీ ఇది నోట్లో షిట్ పాట్ మాట. అది ఇలాంటి షిట్ పాట్ సినిమాల గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పదు. ఇట్స్ పాయింట్లెస్ అసలు. మీరు కూడా వినకండి, యా ఫార్వర్డ్ చేసుకోవచ్చు కాసు. అదే ఈ సెగ్మెంట్ ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు ఫార్వర్డ్ చేసుకోండి ఈ సెగ్మెంట్ని. సరే మరి ఇక అది అయిపోయింది. ఇవాళ మనం బోగస్ స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయినాం కాబట్టి మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ఫ్రెష్ గా చెప్తాం, టైటిల్ ఉంటుంది. మొదలుగా ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు ఖుషి. ఇది మీరు ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చు, నాకు తెలియదు ఎక్కడ చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఉమ్ముతావా? అది నెట్ఫ్లిక్స్ లో ఉంది, మీరు చూస్తే చూడండి. బోగస్ ఖుషి సారాంశం ఏంటో మళ్ళీ ఒక 5 సెకండ్లలో చెప్పు ప్లీజ్. 5 కంటే ఎక్కువ సాగది, ఎక్కువ 5 సెకండ్స్ అంతే. బ్రూట్, ఖుషి అనే సినిమా నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి విప్లవ్ దేవరకొండ, లేదు జస్ట్ విప్లవ్, జస్ట్ అండ్ ఆరాధ్య ఉర్ఫ్ బేగం. ఓకే. సో విప్లవ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ కావాలి అని జాయిన్ అవుతాడు. ఆ గవర్నమెంట్ జాబ్ లో ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పి ట్రాన్స్ఫర్ తెప్పించుకుంటాడు. కాశ్మీర్ పోతాడు. అక్కడ ఆరాధ్య తగులుకుంటది. టిపికల్ కాకినాడ బిహేవియర్స్ చూపిస్తుంది ఆరాధ్య. ఏం చెప్పాలి, అది వీడు క్యాచ్ చేయడు పాయింట్. అది సో వీడు తాయిగా వినడు కాబట్టి అంతే. అది దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఇది ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్. సో వీళ్ళిద్దరు కలుసుకొని ప్రేమలో పడతారు. దాని తర్వాత పెళ్లి చేసుకుంటారు. దాని తర్వాత గొడవలు అవుతాయి. దాని తర్వాత వేరే పక్కింటి వాళ్ళు వచ్చేసి మీ గొడవలు ఏందిరా హౌలే మా గొడవలు చూడు అనగానే వీళ్ళకి ఓ షిట్ మా గొడవలే బాగా తక్కువ ఉన్నాయి కదా దీనికంటే అని చెప్పేసి సరేలే మనం కలుసుకుందాం అని చెప్పి కలుసుకుంటారు. అది ఖుషి సినిమా, నెట్ఫ్లిక్స్ లో చూడండి. వావ్, ఏం చెప్పావురా, ఏం చెప్పావురా సారాంశం. బోగస్ ఖుషి సారాంశం అండి అది. ఇప్పుడు మనం క్లుప్తంగా డీటెయిల్స్ లో స్పాయిలర్స్ తో పాటు డిస్కస్ చేద్దాం ఈ మూవీని. ఫస్ట్ నీ సారాంశంకి చెప్తా బోగస్. ఇంతకంటే సింపుల్ మూవీ ప్లాట్ అంటే ఈ మూవీ ప్లాట్ ని వాడి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం, రీమాస్టరింగ్ చేయాలి అవి ఇట్లా అరిగిపోతున్నాయని. ఈ మూవీ ప్లాట్ కూడా అట్లా అరిగిపోయిన మూవీ ప్లాట్. కొత్తగా ఏం చేయాలంటే క్యారెక్టర్స్, అందులో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఎవరంటే హీరో ఫాదర్స్ అండ్ హీరోయిన్ ఫాదర్, అంతే. దట్స్ ఇట్, ఇంకెవరు లేరు ఇంట్రెస్టింగ్. సో మూవీ చూస్తున్నప్పుడు నీ ఏ అవయవాలని నువ్వు డ్యామేజ్ చేద్దాం అనుకున్నావు అంటే కంటినా, పొట్టని కోసి బయటకు పడేద్దాం అనుకున్నావా, లివర్నా, హార్ట్నా, లేకపోతే నీ బ్రెయిన్ లో ఒక బుల్లెట్ పెట్టుకుందాం అనుకున్నావా, ఎట్లా అంటే వాట్ వాస్ యువర్ ఇది నీ ఫస్ట్ ఇంప్రెషన్స్ చెప్పు. ఇంటెస్టైన్స్. దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. నాకు హిందీలో ఏమంటారు తెలుసు. అదేనా చెప్పు. బోటి. తెలుగులో ఇంటెస్టైన్స్ ఏమంటారు మీరు చెప్పండి ప్లీజ్. నేర్చుకుంటాం మేము కూడా. కానీ కాకపోతే మిమ్మల్ని చాలా రోజులైంది మేము ఏదైనా అడిగి. నెల రోజులు అయింది వచ్చే అడిగిన కదా బిగ్ బ్యాంగ్ అని. ఇదే కొత్తది.
అసలు జపాన్లో సెపుకు అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే డిసానర్డ్ గా ఫీల్ అవుతారో లేకపోతే డెత్ బిఫోర్ డిజానర్ అంటారు అది. యా పరువు ఎప్పుడైతే పోయింది వాళ్ళ వల్ల అంటే ఒక పెద్ద కటానా తీసుకొని ఇట్లా పొట్టలో పొడిచి, కటానా అంటే కట్టాలు కాదు, కటానా అంటే అది ఒక కత్తి. వీళ్ళకి కటానా తెలుసు, నాకు తెలుసు, ఎందుకంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి. మనకి చెప్పినా నువ్వు ఏదో డిసైడ్ అవుతారు ఇన్ జనరల్ ఉంటారు కాబట్టి కటానా యాజ్ యూజువల్. సామురాయిలు పట్టుకున్న లాంగ్ స్వర్డ్, కానీ అది పవర్ స్టార్ కత్తి అంటారు కటానా అన్నారు దాన్ని. ఓకే అది పవర్ స్టార్ కత్తి విష్ణు ఏముంటుందో అంటారు. యా సో దాన్ని పొట్టలో ఫస్ట్ పొడుచుకొని దాని తర్వాత జస్ట్ మేక్ షూర్ రైట్ సైడ్ లాగుతారు, ఇట్లా ఒక గీత గీస్తారు. అంటే ఒకవేళ ఎవరైనా సేవ్ చేయడానికి వచ్చినా కానీ జరగకూడదు. సో అలా రైట్ సైడ్ గీసి మళ్ళీ పైకి లేపుతారు దాన్ని. అంటే ఒక ఎల్ షేప్ లో రైట్ యాంగిల్ గీస్తారనమాట. ఎందుకంటే అసలు డౌటే ఉండకూడదు, ఎంత పరువు పోయిందంటే ఛాన్సే ఉండదు అస్సలు. అండ్ ఆ సెపుకోలో మొత్తం ఇంటెస్టైన్స్ బయటపడతాయి అనమాట. సో నాకు దట్ వాస్ ద ఫీలింగ్. చాలా డేరింగ్ అనమాట. యా నాకైతే ఈ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఎస్ ఫస్ట్ సైట్ అన్నది ఏదైతే ఉందో ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నా, లవ్ స్టోరీని ఫాస్ట్ గా చూపించేస్తున్నారు. ఇదివరకు లవ్ స్టోరీనే ఉండదు మొత్తం మూవీ, రైట్? గుర్తుందా? ఇప్పుడు ఫస్ట్ 10 minutes లో ఫాస్ట్గా లవ్లో పడిపోతారు. దిస్ ఇస్ జెన్జీ ప్రాబ్లం. ముఖం తెలియదు, అర్థం పడతాం లేదు, లవ్లో పడిపోతారు, రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. ఇక దాని తర్వాత దునియాగా బాడమే హమ్గే పహాడ్మే అన్నట్టు వీళ్ళు ఏదో లివిన్స్ అవి ఇవి స్టార్ట్ చేస్తారు. ఓకే నాకు ఓన్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించింది అంటే ఆ ఫాదర్స్ ది బ్యాక్గ్రౌండ్. ఒక ఫాదర్ ఏమో ఫుల్ ఏథిస్ట్ ఉంటాడు, సైంటిఫిక్, వెరీ పాపులర్ ఏథిస్ట్, చాలా పాపులర్. ఈ మధ్య ఇది పాపులర్ ఏథిజం అని కూడా ఉందని నాకు తెలియదు, కానీ ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్, ఉండాలి యాక్చువల్లీ నా అడిగితే. అండ్ ఇంకొక పాపులర్ అంటే మన ఆస్థా ఛానల్ బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు, ఇంకో ఫాదర్. వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళ పిల్లలు, రైట్? అబ్బాయి ఏమో ఏథిస్ట్ పిల్లాడు, అమ్మాయి ఏమో రిలీజియస్ లీడర్ పిల్లాడు. సో వీళ్ళిద్దరు లవ్లో పడతారు. అప్పుడే ఒక బ్రీఫ్ జస్ట్ 30 seconds డిస్కషన్ ఒకటి, అయ్యా నువ్వు వీళ్ళ కూతురు, అయ్యా నువ్వు వాళ్ళ కొడుకు. బట్ మళ్ళీ దునియాగా బాడ్ అంతే హమే పహాడ్మే అని చెప్పి కాశ్మీర్లో ఇట్స్ వన్స్ డిసైడ్ మళ్ళీ బ్రోడ్ బ్లడీ మిలేనియల్స్. ఎస్, జెన్సీ, దీస్ ఆర్ మిలేనియల్స్. కానీ అందులో జెన్సీ లాగా చూపించిన వాళ్ళు. అవునా? యా ఏమో జెన్జీ వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ టిపికల్ మిలేనియల్ బిహేవియర్ కనిపించింది నాకు. ఏంటంటే వాళ్ళిద్దరు అయ్యాలు ఎవరో తెలుసుకున్న ముందే ఎన్ని ఘోరాలు జరిపోయినాయంటే, ఈడేమో నీ కోసం నేను పాకిస్తాన్ వచ్చేస్తా అంటాడు, పాకిస్తాన్ సెటిల్ అయిపోతాడు, వాడు కిడ్నాప్ చేస్తున్నాడు కాశ్మీర్లో పిల్లల్ని. అది ఎగ్జాక్ట్లీ కాశ్మీర్లో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడు జస్ట్ షోహర్, జస్ట్ అంతే. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్, అది ఇట్స్ రొమాంటిక్ జెస్చర్. కిడ్నాపింగ్ కిడ్స్ రొమాంటిక్ జెస్చర్. ఇది వరకు ఫోన్ లో రీఛార్జ్ చేయించేటోళ్ళు అబ్బాయిలు ఫుల్ లవ్ లో పడితే, లవ్ ఫస్ట్ సైడ్ పడితే, ఓ మై గాడ్ నీ ఫోన్ లో బ్యాలెన్స్ లేదు నేను అని చెప్పి 20 రూపీస్ రీఛార్జ్ చేస్తుండే. ఇప్పుడు కిడ్నాప్ వరకు చూపిస్తున్నారు. అంటే ఎంతగా ఎదుగుతున్నాం ద థింగ్స్ ఎట్ స్టేక్ ఎంత ఇట్లా డైల్యూట్ అయిపోతున్నాయి చూడు వాల్యూ. ఎగ్జాక్ట్లీ. ఒక మూవీలో ఫర్ ఎగ్జాంపుల్ బోలా శంకర్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక సీరియస్ ఇష్యూ. అది అయ్యో ఎత్తుకోబోతున్నారని చెప్పి, ఇక్కడ హే బేబీ ఐ లవ్ యూ, ఫీల్ మై లవ్ అని చెప్పి ఎత్తుకోబోతున్నాడు. ఇస్ దిస్ యువర్ కిడ్? నువ్వు ఫిరోజా? నీ పేరేంటి అంటే ఫారూక్. ఫిరోజ్ లాగే ఉంది, సౌండ్ లైక్ ఫిరోజ్. రైట్. క్యాజువల్ గా ఎత్తుకెళ్ళిపోతున్నాడు పిల్లల్ని. అండ్ ద పేరెంట్స్ డోంట్ సీమ్ టు హ్యావ్ అ ప్రాబ్లం. అంటే నాకు అర్థం కావట్లేదు, బోకస్ అదో సోషల్ మెసేజా లేకపోతే జస్ట్ ప్యూర్ అరగెన్సా నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్ సినిమా అంటున్నావు కాదు, ఆ పర్టికులర్ ప్లాట్ ఏదైతే ఉందో లాస్ట్ కి వాడికి ఏం తెలుస్తుంది అంటే వీళ్ళందరూ తప్పిపోయిన పిల్లలంట, ఆ చైల్డ్ లేబర్ లో వెళ్తారు కదా, వీళ్ళు తప్పిపోయిన. సో ఇండైరెక్ట్ గా వీడు ఒక మంచి పని చేశాడంట. ఎట్లుందంటే ఇది, నేను బ్యాంక్ దొంగలిచ్చిన, రైట్, 10 కోట్లు వచ్చినాయి నాకు, మా దోస్తులకి 50 lakhs ఇచ్చిన నేను. రైట్. అయితే పోలీసులకు తెలిసింది, అయ్యా బ్యాంక్లో ఉన్న పైసలన్నీ అంతా బ్లాక్ మనీ, వీడి దొంగలు ఇచ్చడం వల్ల బ్లాక్ మనీ అని నాకు తెలిసింది. ఓ వెరీ గుడ్ బాయ్ అన్నట్టు. అదే అట్లా అవుతుంది. సర్కారు వారి పాటలో హీరో అయిపోతుండే. అంటే నీకు ఒక 10 గలీజ్ పనులు చేస్తే ఎక్కడో ఒకటి ఒక మంచి తగులుతుందేమో నీకు. ఎంత అయితే ట్విస్టెడ్ ఉందో మన సొసైటీ. ఓ 10 మంది చంపినా అనుకో, ఒక్కడైనా ఒక బ్యాడ్ పర్సన్ ని చంపనా నేను? ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఇక్కడ. కానీ ఫస్ట్ చెప్పు బోగస్, ఓ 10 మందిని కార్తో లేపేసిన నేను గుద్దేసి, ఒక్కడైనా ఒక గలీజోడు ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. దట్స్ ఇట్. ప్యూర్ స్టాటిస్టిక్స్, అది ప్యూర్ ప్రాబబిలిటీ. 1:9 మళ్ళీ గణిత శాస్త్రం. ద కొలాటరల్ డ్యామేజ్ ఇస్ జస్టిఫైడ్. అది ఎగ్జాక్ట్లీ.
సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఈ మధ్య మూవీలో ఉన్నది. ఒక పిల్లేమో నాన్న పైన యాసిడ్ వేసిందంట. నేను ఇంకా అది ఆ సద్మాకెళ్ళి బయటకి Of course. అండ్ వాట్ ఈస్ వర్స్ తెలుసా, అది ఒక జోక్ లాగా It పెట్టింది. is a joke, yes. Just like child kidnapping. అది Yeah. సో వేర్ ఆర్ వి గోయింగ్? ఒక మూవీకి బాడ్మే నువ్వు చెప్పు. యాజ్ ఎ సొసైటీ మనం ఎటు పోతున్నాం అటు? వాట్ ఈస్ అవర్ నార్త్ స్టార్? మనం గ్రో అవుతున్నాం బ్రో, మనం ట్రూలీ ఎదుగుతున్నాం. అసలు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ లో పక్కనోడి మీద ఎంత అయితే ఫికర్ ఉండకుండా బతుకుతారో మనం అక్కడికి ఎదుగుతున్నాం. దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్. సెల్ఫ్ సఫిషియన్సీ అంటున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇండియన్ ఫిలాసఫీలో ఎప్పటి నుంచో ఈ సేయింగ్ ఉంది, రకరకాల లాంగ్వేజెస్ లో ఉంది సేయింగ్. ఏంటంటే ఏది జరిగినా మన మంచి కోసం పిల్లల్ని ఎగ్జాక్ట్లీ పిల్లల్ని కిడ్నాప్ చేసావా, అరే ఇందులో కూడా మంచిది చూడు. బ్యాంక్ దోపిడీ చేసావా, ఇందులో కూడా మంచి 10 మందిని గుద్దేసావా బండితో, అందులో కూడా 2 బయటకు వచ్చారు. ఎంత లక్కీ, హాస్పిటల్లో దొరికి టెర్రరిస్ట్ నువ్వు గుద్దినందుకు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ ఆప్టిమిజం అది. యా అంటే అది కూడా మనం వెతుక్కోవాలి. అది ఆ ఆప్టిమిజం మనలో ఉండాలి ఫస్ట్. లేకపోతే ఈ లాజిక్స్ అర్థం కావు. ఇవి మధ్య తరగతి వాళ్ళకైతే అర్థం కాదు. MBA డిగ్రీ మాస్టర్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంతే. ఇలాంటి ఆప్టిమిజం ఇక్కడ దొరుకుతుందా? దొరకదు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. పంచుండ్రి. మంచి జరుగుతుంది. ఎక్కడొక్కడ జరుగుతుంది. ఒక అయ్యేమో ఫుల్ ట్రస్ట్ ద సైన్స్. ట్రస్ట్ ద సైన్స్. ఎంత ట్రస్ట్ ద సైన్స్ అంటే గోడ మీద ఐన్ ర్యాండ్ కోట్స్ ఉన్నాయి. అది కూడా ఒక బోర్డు కాదు, ఒక ఫ్రేమ్ కాదు, లిటరల్లీ ఒక ఇంక్జెట్ ప్రింటర్ ప్రింట్ అవుట్ అతికిచ్చిండ్రు. స్కూల్లో పెడతారు. స్కూల్లో కూడా పెడతారు. అవును పెడతారు. స్కూల్లో కూడా ప్రింట్ అవుట్లు పెట్టారు. ఇట్లా మా స్కూల్లో పెడుతుండే. గల్లీ స్కూల్ నీది, అందుకని అది నో సర్ప్రైజ్. మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను అనుకున్నావు? ఈ ఖుషి స్క్రిప్ట్ రైటర్ మా స్కూల్కి వెళ్ళి. ఆ స్కూల్ ఏందో చెప్పు. ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్ ఏందో చెప్పు. అట్లా తగలబెట్టేద్దాం. ఫ్రీ బ్రాండింగ్ చేయమను. ఏదో ఒక మంచి జరుగుతుంది మనం. ఖచ్చితంగా ఒక హాలిడే వస్తుంది. అంతే, ఒక హాలిడేనే వస్తుంది డెఫినెట్లీ. సో ఐన్ ర్యాండ్ కోట్లు పెట్టుకున్న మనిషి ప్రింట్ అవుట్, అది కూడా దాంతోనే నీకు అర్థమవుతుంది ఈ మనిషి ఎంత సటగ్గా అని, ఎంత ట్రస్ట్ సైన్స్ అంటే ఇంకా అటే ఉన్నాడు మనిషి. పోయి నువ్వు ఐన్ ర్యాండ్ కోట్లు పెట్టుకున్నావు ఆ ఏజ్ లో, అంటే ఏదో నువ్వు టీనేజర్ పెట్టుకున్నావు అంటే సందు ఉంది, అర్థం ఉంది, ఓ బ్లడ్ ఇస్ బాయిలింగ్, ఎమోషన్స్ ఆర్ రేజింగ్, అంతా ఓకే, ఇంకా క్లారిటీ లేదు లైఫ్ లో. ఎగ్జాక్ట్లీ. ఆ ఏజ్ లో ఇద్దరు కొడుకులు ఉన్న ఐన్ ర్యాండ్ పోస్టర్ పెట్టుకోవడం అదొకటి. ఇంకోటి పెద్ద కొడుకు అంట చాలా యునిక్ అండ్ క్రియేటివ్ గా థింక్ చేసి సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యాడు. తెలుగుడు ఎవరు చేయలే అస్సలు. తెలుగు సొసైటీలో సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే నో, వీఆర్ ఆల్ ప్లంబర్స్. ఎంత యూనిక్ గా సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతున్నాడు. అండ్ అది రికమెండ్ చేస్తున్నాడు చిన్న తమ్ముడు, నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలరా అంటే వీడు ఇంకా మాహిర్. వీడు నేను గవర్నమెంట్ జాబ్ చేస్తా అంటాడు. ఓకే ఫైన్, దేంట్లో చేస్తావు అంటే ల్యాండ్ లైన్ కంపెనీ ఉంది కదా, BSNL. నేను ల్యాండ్ లైన్ కంపెనీలో ఏజ్ ఆఫ్ మొబైల్ నెట్వర్క్స్. ఎగ్జాక్ట్లీ. ల్యాండ్ లైన్ కంపెనీలో జాబ్ చేస్తాడంట. అది వాడి ఆస్పిరేషన్ అంట. నేను 100% చెప్పున్నా బోగస్. ఈ ప్లాట్ లైన్ రాస్తున్నప్పుడు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ రాస్తారు కదా క్యారెక్టర్స్ కి, వీళ్ళు అస్సలు నవ్వుకోలే. అస్సలు ఫుల్ కామెడీ రాస్తున్నాం మనం, ఫుల్ బిలీఫ్ లో ఉండేవాళ్ళు. ఒక్క పాయింట్ లో నవ్వుకున్నారు. ఏదంటే పిల్లల్ని కిడ్నాప్ చేసే సీన్ రాస్తున్నారు. అది సీరియస్, బికాజ్ దట్స్ అ జోక్. కానీ అది సీరియస్ కదా, దట్స్ అ రొమాంటిక్ జోక్. అది ఇప్పుడు మనం ఎట్లయితే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ మన కామెడీ పాడ్కాస్ట్, ఫుల్ కామెడీ, మనం నవ్వమందా. సో వాళ్ళు అంతే, వాళ్ళకి కామెడీ రాస్తున్నప్పుడు నవ్వుకోలే. ఆ కిడ్నాపర్స్ ఎప్పుడైతే వాళ్ళు సీరియస్, అది మనం చాలా సీరియస్, కిడ్నాపింగ్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ, అది ఇది అని ఫుల్ నవ్వుకుంటారు కదా వాళ్ళు మీటింగ్ రూమ్ లో కూర్చొని, అప్పా అయితే సీరియస్ ఆహాహా అని. మిగతా అంతా ఫుల్ సీరియస్ కాదు, చాలా కామెడీ. ఇది ఎక్స్ట్రీమ్ కామెడీ. హీరో అర్థం పర్థం లేని హిందీలో మాట్లాడాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ రాని స్టేట్ లో పెట్టాలి హీరోని. తర్వాత కామెడీ దానంతట అదే వస్తుంది. అది జస్ట్ క్రియేట్ ద కాంటెక్స్ట్, కామెడీ విల్ కమ్. ఎగ్జాక్ట్లీ అన్న కాన్సెప్ట్ ని వీళ్ళు ఎంత తప్పుగా వాడినరో మనకి మూవీ చూస్తే అర్థమవుతుంది. ఎస్ క్వైట్ ఫ్రాంక్లీ ఈ సినిమా కూడా చాలా బార్డరింగ్ నోట్లో షిట్ పాట్. ఇది ఆల్మోస్ట్ 1 foot ఇన్ నోట్లో షిట్. అసలు 1 foot ఇన్ ద షిట్ పాట్. 1 foot ఇన్ ద షిట్ పాట్ నిజంగా. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి నా తరఫుకెళ్ళి అని చెప్పి నేను ఓట్ చేయలే. అబ్బో ఉన్నాయా? ఒకటి ఉంది, లేకపోతే ఎందుకు చేస్తున్నాం మీ రివ్యూ? అంత పెద్ద రూల్స్ మాట్లాడి
మళ్ళీ రివ్యూ ఎందుకు ఇస్తాము? ఎందుకంటే పాజిటివ్స్ లేకపోయినా ఒక చెత్త సినిమాని నెగటివ్ గా రివ్యూ చేస్తున్నా మనం ఎట్లా చేస్తామండి థై గ్యాప్ లో యాజ్ ప్రొఫెషనల్స్. ప్యూర్ ఆ నెగటివ్ ఫీడ్బ్యాక్ వల్ల కూడా ఇంకెవరికో పనికొచ్చేటట్టు అట్లీస్ట్ ఒక టాకింగ్ సంథింగ్ టు లర్న్. సంథింగ్ టు లర్న్ అనేది అదే వీళ్ళకే గలీజ్ పని చేద్దాము, ఏదో ఒకటి మంచి పని తగ్గుతుంది, సమ్వేర్ సంథింగ్ సంథింగ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కాకపోతే యుఎస్ లో అవుతుంది ఏదో మంచిగా. యా కానీ పాజిటివ్స్ ఉన్నాయా బోకస్ అంటే ఆఫ్ ద బ్యాట్ ఎక్కువ లేవు కాబట్టి అది ఫాస్ట్ గా చెప్పేసుకుందాం అంటున్నాం. ఓకే అట్లా వస్తున్నావు. నాకు ఒక్క పాజిటివ్ కూడా లేకుండా దీంట్లో, సో యూ టేక్ ఓవర్. ఓకే, నా పాజిటివ్స్ ఏంటంటే వాళ్ళ మేనేజర్ ఆర్క్ ఉంది కదా, ఎస్ మన జోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోయా ఇంకా వాళ్ళ హస్బెండ్ ది వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుండే. యా హస్బెండ్ ఆఫ్ కోర్స్ హే 3 సార్లు అంటే సినిమాలో హే, ఐ లవ్ దట్. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ మంచిగా ఉండే. అండ్ వాళ్ళ స్టోరీ ఆర్క్ కూడా అంటే వాళ్ళు ఆబ్వియస్లీ మనకి ఒక రకంగా నాకైతే అనిపిస్తూ ఉండింది ఏదో బిస్కెట్ అయింది వీళ్ళు కవరప్ చేస్తున్న బాగా అని అనిపించింది. ఎప్పుడైతే రివీల్ అవుతుంది కదా వాళ్ళ కూతురు పోయింది, బట్ నాకైతే మూవీ థియేటర్ బయట నుంచి అర్థమైపోయింది, వాసన వచ్చింది, తెలుసు కదా మన గురించి. కానీ ద వే వాళ్ళిద్దరు దాన్ని ఎట్లయితే క్యారీ అవుట్ చేసిండ్రు వాళ్ళ ఆర్క్ని, దట్ వాస్ ప్రిటీ గుడ్. వీళ్ళిద్దరు దానికి నుంచి ఏం నేర్చుకోలేదు అది వేరే విషయం, కానీ అది టోటల్ వేస్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరిది ఎంత కోపం వచ్చిందంటే ఫర్ నేమ్ సేక్ నీకు తెలుసు ఆడియన్స్ కి అర్థమవుతుంది ఆ ప్లాట్ ని అక్కడ ఎందుకు పెట్టారు, వీళ్ళిద్దరికి ఒక రియలైజేషన్ అవ్వాలని పెట్టారు. వీళ్ళు అసలు ఏం పట్టించుకోకుండా వాపస్ వస్తారు చూడు హైదరాబాద్ కి, కేరళకి వెళ్ళి. ఇట్ వాస్ సో అనాయింగ్ తెలుసా. అంటే నాకు లిటరలీ ఎవరు రాసిండ్రా ఇది, ఎవరు ఇట్లా తీసిండ్రు, నాకు దొరికితే నేను ఒక 1-on-1 డిబేట్ కావాలి నాకు. నేను గ్యారంటీ ఇస్తా ఇంకో మిలేనియల్ డెఫినెట్లీ. అది మళ్ళీ అగైన్ దిస్ ఇస్ మన లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం కి ఇదంతా ఈజీ. ఆ స్పెసిఫిక్ పర్సన్ కావాలి నాకు, ఎందుకంటే ఐ వాంట్ సిట్ ఓవర్ టేబుల్ డిస్కషన్ పెట్టాలి నాకు. వాట్ వాజ్ ద థింకింగ్, మీరు ఏం అసలు ఆలోచిస్తుండేనా మీరు ఆలోచిస్తున్నా, లేకపోతే మనం ఎన్నంటే అన్ని తప్పులు చేద్దాం ఏదో ఒకటి మంచి అవుతుంది అంతే అలాంటి ఫిలాసఫీలో ఉండేనా. ఎందుకంటే దట్ వాజ్ యాక్చువల్లీ ప్రిటీ గుడ్. మళ్ళీ అంటాను, మళ్ళీ చెప్తున్నా, దో ఇట్ ఈస్ కొట్టిన పిండే కానీ ఇది అది ఒక వాళ్ళు అక్కడ అంత డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉంది వీడు వీళ్ళ మ్యారేజ్ లో, అప్పుడే నీకు అర్థమైపోతుంది వీళ్ళకి ఏదో చెప్పుకోలేని ఒక బాధ ఉన్నది, అది దాంతో వీళ్ళకి ఏదో అవుతుంది అని. దట్ వాజ్ వన్ పాజిటివ్. అంటే కొంచెం నాకు ఎట్లా అంటే కన్ఫర్మ్ పాజిటివ్ అది. అంటే జనరల్లీ అన్నేళ్లు పెళ్ళయ్యాక ఉన్నారు దంపతులు ఇద్దరు అంటే చెప్పుకోలేని బాధలు మస్తుంటాయి, చాలా ఉంటాయి. పెళ్లి అవుతున్న కొద్దీ అది జస్ట్ బిల్డ్స్ అప్ అంతే, లిస్ట్ అంటే యూ స్టాప్ కేరింగ్, ఎగ్జాక్ట్లీ యూ డోంట్ కేర్ బాధలున్నా. సెకండ్ పాజిటివ్ నాకేంటంటే, అది చెప్పే ముందు ఆ పాజిటివ్ నువ్వు ఎత్తావు కాబట్టి దాని గురించి నా అభిప్రాయం ఏంటంటే, నాకు అది పాజిటివ్ గా అనిపించలేదు, బట్ స్టిల్ ఆ ఇద్దరు యాక్టర్స్ వల్ల మొత్తం సినిమాలో they were the only real thing. అదే అంటే క్లోజ్ టు రియల్. అదే అంటున్నాను, ఆ కెమిస్ట్రీ వాళ్ళు ఎట్లయితే పోట్రే అండ్ దే లుక్ ద పార్ట్. వాళ్ళు ఆ ఇంట్లో అవును వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు, వీళ్ళిద్దరు లైఫ్ స్టైల్ ఇది, అవును ఈమెకి చాగస్తం ఉంటుంది, వాళ్ళు బయట చూసినా కానీ ఓ కరెక్ట్ వీళ్ళు చాలా హ్యాపీ గో లక్కీ వాట్ ఎవర్ ఆ దీంట్లో ఉంటారు అన్న ఎసెన్స్ ని ఆ స్క్రీన్ నుంచి తెప్పించారు వాళ్ళు. నాకు మొత్తం సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఇది ఒక సినిమా వరల్డ్, ఇది ఈ క్యారెక్టర్స్ అంతా సినిమాటిక్ క్యారెక్టర్స్, టిపికల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వాళ్ళకు కూడా తెలుసు కెమెరా ఉంది లైట్స్ ఉన్నాయని. ఎగ్జాక్ట్లీ. బట్ వీళ్ళిద్దరు ఒకటే ఏంటంటే జస్ట్ ఒక్కటే ఏం చేయలేదంటే మైక్ వైపు చూసి మాట్లాడలే అంతే, దాని తప్పితే అన్ని చేశారు. కానీ వీళ్ళిద్దరు జోయా అండ్ టోనియో ఫ్రాన్సిస్, ఐ డోంట్ నో వాట్ హిస్ నేమ్ ఇస్, బట్ జోయా ఇంకా హర్ హస్బెండ్, వీళ్ళిద్దరు దే ఆర్ ది ఓన్లీ క్లోజ్ టు రియల్ థింగ్. అందుకే నేను నాకు ఐ లైక్ రిలేటబుల్ అంటే వాళ్ళిద్దరు, నాకు అది నచ్చింది. అంటే ఐ హావ్ టు కాల్ ఎ స్పేడ్. సెకండ్ పాజిటివ్ వచ్చేసి ద ఫాదర్స్. ఓకే, ఎక్కువ సీన్స్ లేకుండే అన్ఫార్చునేట్లీ. ఆరాధ్య వాడ ఫాదర్ ఎవరైతే ఉండేనో ఆయన వే ఆఫ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్, మురళీ శర్మ క్యారెక్టర్ ఆయన ఎట్లయితే కండక్ట్ చేసుకున్నారో ఇట్ వాస్ వెరీ గుడ్.
అంటే రిలీజియస్ అని చెప్పి అటు ఓవర్ బోర్డ్ పోలే, మరీ ఇక అంటే పప్పు సుద్దా అన్నట్టు కూడా చేయలే. మురళీ శర్మ ఫుల్ స్టాయిక్ ఉన్నాడు సినిమా. అదే ఎగ్జాక్ట్లీ టిపికల్ ఏమంటారు సో కాల్డ్ అంటే ఇఫ్ యూ కాల్ ఇట్ ఎ స్టీరియో టైప్, ఆ రైట్ వింగ్ స్టాయిక్ ఎట్లయితే ఉంటారో వాళ్ళు ఆ కన్జర్వేటివ్ టు ద మోస్ట్, అంటే మేము కొంచెం కూడా బడ్జ్ గాను, నా బిలీఫ్ నా ఆర్ట్, నా నాలెడ్జ్ మై నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్లీ అంత ఎక్స్ప్రెసివ్ ఉండరు, ఊరికే చెప్పుకుంటూ ఉండరు, డబ్బు కొట్టారు వాళ్ళు. రైట్. ఆయన అట్లనే ఉంటాడు, ఎప్పుడైతే పాయింట్ వస్తుందో బాస్ నో కాంప్రమైజ్, నాన్ నెగోషియబుల్ అన్నట్టు ఉంటాడు. నాకు అలా అనిపించలేదు. నాకు ఎలా అనిపించింది అంటే బాగా పుస్తకాలు చదువుతారు చూడు, బాగా పుస్తకాలు చదివిన వాళ్ళు ఇంకా ఒక పాయింట్ అయిపోయిన తర్వాత ఈ పైన గాలి మాటలు మాట్లాడరు. అది సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నా ఇది, అండ్ దట్ వాజ్ యాప్ట్ అనిపించింది ఆ క్యారెక్టర్. జనరలీ అలాంటి క్యారెక్టర్లని ఎట్లా చూపిస్తారంటే మూవీలో వాళ్ళు లెక్చర్లు కొడతారే ఉంటారు, ఇక స్టార్టింగ్కి వెళ్ళి లాస్ట్ వరకు లెక్చర్లు ఇస్తారు. ఈయన అట్లా చేయలే, దో యాక్చువల్లీ లెక్చర్లు ఇస్తుండే. ఆయన ప్రొఫెషన్ వాజ్ లెక్చర్లు ఇవ్వడం. సో దట్ వాస్ గుడ్. లేనిది కూడా ఐ లైక్డ్ ద పోర్ట్రేయల్. నేను ఎక్కువ అనుకోను, ఇది ఒక డిస్కౌంట్ పాజిటివ్, వాళ్ళిద్దరిది అలాగా కన్ఫర్మ్ పాజిటివ్ కాదు. బతికినా డిస్కౌంట్ ఏది బతికినా నేను లెనిన్ లెక్చర్లు సాలిడ్ పాజిటివ్ అంటే డిస్కౌంట్ పాజిటివ్. నేను నువ్వు ఫస్ట్ ఖుషి అంటేనే లేచి, ఆల్రెడీ ఒక కాళ్ళు రూమ్ బయట ఉన్నది, నేను మైక్ ఇట్లా గొడవ వెనకాల కూర్చొని మాట్లాడుతున్నా. ఇది డిస్కౌంట్ పాజిటివ్ అంతే. ఓకే. ఆ లెనిన్ది కూడా పోర్ట్రేయల్ మంచిగా ఉండే. ఒక్కటి ఏంటంటే వాళ్ళకి ఏం లేకుండే, ఏమంటారు ఆయన బిలీఫ్ సిస్టమ్ ఎట్లా ఫామ్ అయింది, లేకపోతే ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు వాళ్ళకి అది అర్థం కాలే. ఒక ఏథీస్ట్ ఎట్లా ఉట్టి పూజల్ని పురస్కారం తిడుతున్నాడు కానీ అది కాదా, కానీ ఆ సైంటిఫిక్ యాంగిల్ ఏంది, ఆ తొక్కతో వాళ్ళు అప్పటికి పిలిచారు. అదేమంటారు ఆ న్యూస్ డిబేట్ అది ఇది చేస్తున్నారు, బట్ దే జస్ట్ కుడెంట్ క్రియేట్ మోర్ క్రెడిబిలిటీ ఆ క్యారెక్టర్. అది సో అదొక వీక్నెస్ కానీ, అందుకనే బట్ ద పోర్ట్రేయల్ వాజ్ గుడ్. యాక్టర్కి క్రెడిట్ ఇస్తున్నాను నేను, పోర్ట్రేయల్ మంచిగా చేసిండు. అది ఈ రెండు ఒక హెవీ డిస్కౌంట్ పాజిటివ్. ఓకే. నేను ఆ సెకండ్ దాని మీద అయితే కంప్లీట్లీ డిసగ్రీ చేస్తా. ఎందుకంటే ఇది యాక్టర్స్ చేయొచ్చు, అది నీ అధికారం. నీ డిస్కౌంట్ పాజిటివ్ వచ్చేసి యాక్టర్స్ మీదకి ఉంది. యాక్టర్స్ నేను పోర్ట్రేయల్ అంటున్నా, నేను రైటింగ్ అంటలేను, నేను స్క్రీన్ ప్లే అదేమంటలేను. పోర్ట్రేయల్ అంటే దట్ ఈస్ యాక్టర్స్ అంతే. నీ డిస్కౌంట్ పాజిటివ్ వచ్చి యాక్టర్స్ మీద ఉంది. అండ్ యాక్టర్స్ వర్క్ వచ్చేసి అందుకని డిస్కౌంట్ అయింది, అది ఉట్టి యాక్టర్సే కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ఇద్దరు యాక్టర్స్ వరకు చూస్తే సచిన్ ఇంకా మురళీ శర్మ ఆల్రెడీ దే ఫార్ బెటర్ యాక్టర్స్ దాన్ ఈ సినిమాలో ఏదైతే మెటీరియల్ ఇచ్చారో. సో దానికి కూడా అది ఎంత అన్ఛాలెంజింగ్ గా ఉండే అంటే స్క్రిప్ట్ వైజ్ ఈ క్యాలిబర్ యాక్టర్స్ కి వాళ్ళకి వాక్ ఇన్ ద పార్క్ అది అంటే వాక్ ఇన్ ద పార్క్ వరకు వెళ్ళకలే, వీళ్ళ వాక్ ఇన్ ద బాల్కనీ వీళ్ళకి. అందుకనే నాకు డిస్కౌంట్ పాజిటివ్ ఇవ్వడంలో కూడా నేను వెనకబడతా, ఎందుకంటే వాళ్ళకి లిటరల్లీ చైల్డ్స్ ప్లే. కానీ నేను ఎందుకు ఇస్తున్నా కూడా ఒక లాజిక్ చెప్తా. ఫోకస్ చెప్పు. వీళ్ళకి ఎప్పుడూ రాదు, వీళ్ళని ఇది వీళ్ళ క్యాలిబర్కి ఇది చాలా ఈజీ అని చెప్పి ఇట్లానే కొట్టిపడేస్తారు చాలా మంది. దానివల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి రావాల్సినంత యూనో మానిటరీ వాల్యూ కానీ లేకపోతే వాళ్ళ రెస్పెక్ట్ కానీ రాదు ఇట్లా వాళ్ళని లైట్ తీసుకోవడం వల్ల. ఐ లైక్ టు అంటే నీకు తెలుసు నా గురించి, నేను చాలా ప్రొఫెషనల్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే నాకు ఫుల్ ప్రాణం, ఓ సాఫ్ట్ కార్నర్ కూడా అనుకో. సో వీళ్ళు కొంచెం వీళ్ళకి తగినంత పర్ఫార్మెన్స్ ఇచ్చారనుకో, నాకు లోపల నుంచి వస్తుంది వీ హ్యావ్ టు కాల్ ఇట్ అవుట్ అని. లేకపోతే ఏమవుతుంది, హీరోలనే ఎంతసేపు డైసెక్ట్ చేస్తుంటారు, మెయిన్ హీరో విలన్ లేకపోతే మన హీరోయిన్ ఆ లీడ్ క్యారెక్టర్స్ని డైసెక్ట్, అరే వీడు ఇట్లా చేయాల్సి ఉండే ఇట్లా చేయలే, అట్లా చేయాల్సి ఉండే ఇట్లా చేయలే, అది ఇది అంటారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి వీడు చేయగలడు ఎట్లా చేయగలరు కాబట్టి చేసిండు, ఇంత మాత్రం అంత దాంట్లో పెద్ద ఏముంది గొప్ప అన్నట్టు అట్లా ఆ యాటిట్యూడ్ స్ప్రెడ్ కానివ్వద్దు. రైట్. అదొక క్యాన్సర్. దానివల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ వల్ల విలువ తెలియదు ఆడియన్స్కి. అందుకనే నేను దాన్ని స్పెసిఫిక్గా కాల్అవుట్ చేస్తున్నా. బికాజ్ అండ్ ఆల్ ద మోర్ ఎందుకు కాల్అవుట్ చేస్తున్నా అంటే వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, అంటే ఇన్ ద సెన్స్ మూవీ పరంగా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఇది ఇవ్వకపోయినా, వాళ్ళ స్క్రీన్ ప్లే సరిగ్గా అంటే స్క్రీన్ పైన సరిగ్గా ఇది చేయకున్నా, విత్ దర్ ఓన్ మెరిట్ వాళ్ళు అది పోర్ట్రే చేయగలిగారు, ఆ స్క్రీన్ నుంచి అది తీసుకొచ్చారు. సో దట్ ఐ విల్ గివ్ దట్ ఐ హ్యావ్ టు వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలి. ఓకే. సో నాకేమనిపిస్తుంది అంటే మొత్తానికి ఇది ఒక సన్న దారం నుంచి వేలాడుతుంది సినిమా అవే ఫ్రమ్ ద షిట్ పాడ్ అంటే ఈ ఒక్క రీజన్ వల్ల. నేనైతే ఈ రెండే ఈ నీ రెండు రీజన్ల వల్ల నాకు అవి కూడా లేవు. సో ఖుషి మీరు వింటున్నా బచాయించిన
రిమెంబర్ ద నేమ్ బీయింగ్ బ్రూట్. నా వల్ల మీరు బోలే ఆడకి మా కొత్త సెగ్మెంట్లోకి. యా, ఈ సినిమాకి ఉన్న ప్రాబ్లం ఎంత డీప్ సీటెడ్ ప్రాబ్లం అంటే, బై ద వే సారీ నువ్వు ఆ పాయింట్ చెప్పే ముందరా, ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నావు కాబట్టి, ఇది హిట్ తెలుసా? నేను నమ్మను. అవునా? యా, ఇట్ ఈస్ అ కమర్షియల్ హిట్ ఆన్ పేపర్. ఎట్లా? సైంటిస్ట్ స్టిల్ రీసెర్చ్. ఎట్లా అంటే ట్రస్ట్ ద సైన్స్, ట్రస్ట్ ద సైన్స్ అంతే. యా, ఇది గణిత శాస్త్రం బాబు. ఇది హిట్ అయింది అంటే ఐఎమ్ ట్రూలీ స్టన్డ్. నేనైతే షాక్డ్. నాకు ఇప్పటికీ నోరు బంద్ అవ్వట్లే. యా, బట్ స్టిల్ కంగ్రాట్స్. యా, ఏదో ఎలాగో అలా వచ్చింది అంటే ఇంకా ఎట్లా వచ్చేది చెప్తున్నా కదా. ఎట్లా వచ్చిందా మా ప్రాబ్లంగా వచ్చింది కదా, వచ్చింది కదా, పంచుకోండి. సో ఓకే, కంగ్రాట్స్ ద టీమ్. బాల్ బచ్కాయ్. కానీ ఎంత డిజాస్టర్ ఉండే అంటే ఈ సినిమా, ఎన్ని డీప్ సీటెడ్ ప్రాబ్లమ్స్ అంటే లిటరలీ ఇవి సార్ట్ అవుట్ చేసే ముందు ఒక ఆర్టిస్టిక్ రీజన్ కోసం కాకపోయినా అట్లీస్ట్ ఫర్ ఎకనామికల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసమైనా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి టాపిక్స్ ని టాకిల్ చేయొద్దు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎట్లయితే ఉందంటే మీ వల్ల కాదు ఇది. అది ఎన్ని దరిద్రాలు ఉన్నాయంటే దీంట్లో మనం అనుకున్నట్టే ఫాదర్ క్యారెక్టర్స్ లో ఆ డెప్త్ లేకుండే, ఆ లేయరింగ్ లేకుండే, ఏథీస్ట్ అనగానే మొత్తం తిట్టుడే. సేమ్ బ్రో ప్రాబ్లం అయిందో కూడా, ఫిలోసాఫికల్ టాపిక్స్ మనకు అర్థం కాదు ఎట్లా తీయాలో. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ గెటింగ్ టు. ఈ ఫిలోసాఫికల్ స్పిరిచువల్ లేయర్డ్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో అది అన్ఫార్చునేట్లీ మన వల్ల కావట్లేదు భయ్ ఇప్పుడు. సో ప్రాక్టీస్ కోసం మీరు ఇక్కడ అక్కడ కొంచెం ప్రైవేట్ షార్ట్ ఫిల్మ్స్ తీసి వేరే వాళ్ళు చూపించి ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు ఒక పెద్ద సినిమా తీస్తారా అది నాకు తెలియదు. కానీ ఇదైతే దిస్ ఇస్ చాలా రిస్కీ. ఇది ఎలా హిట్ అయిందో నాకు కూడా తెలీదు. బట్ ఎంత పెద్ద రిస్క్ అంటే ఇది, ఆ ఫాదర్ క్యారెక్టర్స్ వర్ ద మెయిన్ పిల్లర్స్ ఈ సినిమాకి ఒక విధంగా. అండ్ ఆ క్యారెక్టర్స్ నే సరిగ్గా డిఫైన్ చేయలేదు, వాళ్ళకి సరిగ్గా మోటివేషన్ లాగా లేదు. ఒక చాలా సింగిల్ మైండెడ్ ట్రాక్ మీద నడుస్తుంది. ఏంటంటే లేదు పెళ్లి చేయొద్దు, లేకపోతే హోమం చేయాలి, హోమం చేయము, హోమం చేయాలి, హోమం చేయము, జాతకాలు కలవవు, లేకపోతే జాతకాలు ఎందుకు చూడాలి అంటే జాతకాలు చూడాల్సిందే. ఇంతే ఇది. దీనికంటే ఇట్ డజంట్ గో బియాండ్. వాడు ఎంతసేపు శాస్త్రాలు అంటున్నాయి అంటున్నాడు. వీడు శాస్త్రాల్లో సైన్స్ చూపి అంటాడు, కానీ ఏ సైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుండు? ఒక డిబేట్ పెట్టాల్సి ఉండే. అంటే వాళ్ళు అదే అంటున్నా కదా, మళ్ళీ ఒక మిస్డ్ ఆపర్చునిటీ అనుకో. వాళ్ళిద్దరిని న్యూస్ డిబేట్ లో పిలిచినప్పుడు దే షుడ్ హావ్ క్రియేటెడ్ దట్ డిబేట్. ఎగ్జాక్ట్లీ, కొంచెం డెప్త్ కి వెళ్లాల్సి ఉండే. వాళ్ళ స్ట్రాంగ్ రూటెడ్ బిలీఫ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీడు ఎందుకు అయ్యాడు ఇట్లా, ఎథిస్ట్ ఎందుకు అయ్యారు లెనిన్, ఆయన సరే ఆయన ఫ్యామిలీ ఎప్పటి నుంచో న్యూమరాలజీ అదేదో దీంట్లో ఉండే, సో హీ ఆర్గానిక్ పాత్ అదే ఉండే ఆయనకి, అండర్స్టాండబుల్. కానీ ఈయన ఏథిస్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే తెలుస్తుంది ఇండైరెక్ట్లీ. ఇప్పుడు అమ్మ నాన్నలు వచ్చి నీకు లెనిన్ అని పేరు పెట్టారు అంటే ఆల్రెడీ ఇట్స్ అ క్లూ ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండే. కరెక్టే, వాళ్ళు కూడా ఆ లైన్ ఆఫ్ థింకింగ్ లో ఉన్నారు కాబట్టి పెట్టారు. కానీ ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చింది. నేనేమంటున్నానంటే ఇదంతా ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్స్ ఉండేది. అదే ఇది ఎందుకు క్రియేట్ అవుతుంది తెలుసా ఈ ప్రాబ్లం? నాకు తెలిసి వాళ్ళు ఎంతైతే ఫోకస్ లవ్ స్టోరీ పైన పెట్టింది చూడు, వాళ్ళు దాంట్లో ఒక పావలా కూడా దీంట్లో ఒక ఫోకస్ పెట్టలే. అండ్ వన్స్ అగైన్ నాకు అది పెద్ద ఇరిటేటింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడు వెన్ విల్ వి గ్రో అవుట్ ఆఫ్ ద లవ్ స్టోరీ కాన్సెప్ట్? నువ్వు చెప్పిన దానికి సరైన సందర్భం పెట్టాలి. లవ్ స్టోరీలో ఎంతైతే ఫోకస్ పెట్టారో దీని మీద పావలా కూడా పెట్టలేదు అంటున్నావు కదా. లవ్ స్టోరీ మీద ఎంతైతే ఫోకస్ పెట్టారో దాంతో వచ్చింది ఏంటి చూస్తే మనం, అది కూడా ఒక డిజాస్టర్, అస్సలు డిజాస్టర్. ఇంకా దీని మీద పావలా కూడా పెట్టలేదు అంటే ఇంకా ఇమాజిన్ చేసుకో లవ్ స్టోరీ మీద ఆ ఫోకస్ ఇంత దరిద్రంగా ఉండేది. ఎగ్జాక్ట్లీ, అది అవుట్ ఆఫ్ ఫోకస్ ఉండే, అది లెన్స్ ఫోకస్ లేకపోయినా కొట్టినాడు ఫోటోలు తీసి. అసలు ఫోకస్ చేస్తేనే ప్రాబ్లం ఉంది అంటున్నాము, ఫోకస్ ఇంకా చేయనివి చాలా ఉన్నాయి విషయాలు. అది కూడా ఉంది. అదే అంటే వాళ్ళు ఫోకస్ రీడైరెక్ట్ చేయాలంటున్నాను నేను. ఒక స్టోరీలో నీకు ప్రాబ్లం దేని వల్ల అవుతుంది దాన్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయి. నీకు లవ్ స్టోరీ కాదు ప్రాబ్లం, వీళ్ళు ఎట్లా లవ్లో పడతారు, అది నాకు ఇష్యూనే కాదు. కానీ ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు అనేది చూపించాలి. దాని అంటే ఈ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అవుతుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి క్లియర్గా. ఇట్లా ట్రైన్లో కూర్చొని మాట వరుసకి ఓ మీ డాడీ సోయన్సో, ఓ మై డాడీ సోయన్సో, వా అరే హౌ నో ఓకే లేట్. నాకు ఎంతసేపు అదే వస్తుంది. నేను ఎక్కడో స్టేడియంలో విన్నా, దునియాగా పాడమే హమ్గే పాడమే అన్నట్టు. అంతే. ఇది నిజంగా ఇది ఒకటే ప్రాబ్లం. ఇది వన్ ఆఫ్ ద మెనీ ప్రాబ్లమ్స్. ఈ హై ఫండ్ హై ఫై స్టఫ్
యా ఎక్కువ లేయర్గా పోలేరు, ఎక్కువ ఈయన దాన్ని డెప్త్ లో పోలేరు, చూపిలేరు కూడా ప్రస్తుతానికైతే. అదొక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఆ లవ్ స్టోరీ. యా ఐ మీన్ క్యారెక్టర్ మోటివేషన్ వైజ్ చూస్తే వీడు కాశ్మీర్ లో ఉన్నాడు, యా కొత్తగా వెళ్ళాడు అంటే జస్ట్ 2 days 2 days. అప్పటిదాకా వాడు స్టేట్ అసలు సిటీ బయట కూడా పోయినట్టు లేడు ఈ క్యారెక్టర్. ఆల్ ఆఫ్ అ సడన్ జంప్ కొడతాడు కాశ్మీర్ కి. ఊరు తెలియని ఎవరు తెలియని ప్లేస్ లో వెళ్ళి ఒక లేక్ ఆ బోట్ రైడ్ తీసుకుంటే దూరంలో ఈ పోరి కనిపిస్తుంది అంట, దాని నవ్వు కనిపిస్తుంది అంట, అంతే. అంతేగాని అది వేసుకున్న బుర్కా కనపడదు, దాన్ని కెలుగితే ఏమవుతుందో అదంతా ఏం కనపడదు. హీస్ దా లేదు అంటే వీడు జస్ట్ నవ్వు కనపడగానే ఎంత ఫ్లాట్ అయిపోతాడు అంటే నేను పాకిస్తాన్కి వచ్చేస్తా అంటాడు. ఒరే నువ్వు ఇండియాలో చేస్తుందే దరిద్రమైన బిఎస్ఎన్ఎల్ జాబ్, నువ్వు ల్యాండ్ లైన్ జాబ్ అని వెతుక్కుంటున్నావు, నీ ఫోన్ కనెక్షన్ లేదు ఎగ్జాక్ట్లీ నీ లక్ష్యం అని. అక్కడ పిండి కోసం పడి వస్తున్నారు కొట్టుకుంటున్నారు జనాలు, అక్కడ పోతావు నువ్వు దీనికోసం. యా ఫుల్ కమిట్. అండ్ ఆల్సో పోనీ నీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఆ టెర్రర్ ఎట్లుంటుందో తెలియదు అంటే నువ్వు వెళ్ళి నా ఫస్ట్ డేనే ఇట్లా బాంబులు పడ్డాయి, ఎగ్జాక్ట్లీ నీకు పడిపోయింది అక్కడే. యా అండ్ స్టిల్ అగైన్ నో అంటే లవ్ ఇస్ బ్లైండ్ అన్న కాన్సెప్ట్ ని ఇట్లా ఇంకా ఎన్ని లెవెల్స్ లో దిగజారుతారో అర్థం కావట్లేదు నాకు. యా అండ్ అక్కడ గొడవలు జరుగుతుంటే ఇట్లా జీపుల్ని ఇట్లా మధ్యలోంచి పోనివారు ఆర్మీ వాళ్ళు, అదే ప్యాక్ అవుతుంది అక్కడ. పైగా వాడు ఇట్లా ఓపెన్ టాప్ లో అంట. ఎంత ఫాస్ట్ గా లవ్ లో పడిపోతాడంటే ఇట్స్ ఎంత అన్రీజనబుల్. అది ఎంత ఫిక్షన్ సినిమా చూస్తున్నా అనుకున్నా కూడా మింగలేం. అది బోగస్. నువ్వు అన్బేరబుల్ ని అన్రీజనబుల్ అన్నావు. సేమ్ డిఫరెన్స్ అంటా నేను. అస్సలు మింగలేదు తెలుసా, నువ్వు అంత అన్కన్విన్సింగ్ గా జస్ట్ ఒక నవ్వు చూసాడు అంతే. ఇదేమన్నా 80s సినిమానా 90s సినిమానా? నేను నా పాయింట్ చెప్పేసిన. అసలు దే షుడ్ గ్రో అవుట్ ఆఫ్ ద లవ్ స్టోరీ కాన్సెప్ట్. పోనీ చూశాడు, పిచ్చి పిచ్చిగా ప్రేమలో పడిపోయాడు, ఫాలో అవుతున్నాడు, పర్సూ చేస్తున్నాడు, దట్స్ ఫైన్. అదంతా అయిన తర్వాత కూడా ఆ వూయింగ్ లో కనీసం అమ్మాయిని పడగొట్టడంలో కనీసం కొంచెమైనా చామ్ ఉండాలి, కొంచెమైనా మనకి అరే ఏం డైలాగ్ కొట్టినవరా బాయ్ హసీతో ఫసీ అన్నట్టు ఏమని అనిపించాలి మనకు ఆడియన్స్ ఏమని అనిపించాలి. అది కూడా లేకుండా నీకు ఒక చిన్న ఇది చెప్తా. నువ్వు సలీం ఫేకు గుర్తున్నాడా? యా హలో ఫరా హే అంటాడు. నాకు అందులో దీనికంటే వీడికి మొత్తం మూవీలో కంటే ఆ వాడు ఒక్క డైలాగ్ లో చామ ఎక్కువ ఉండే. ఇంత ముద్దుగా మాట్లాడతాడు, హలో ఫరా. వీడేమో అరే ఏమైనా కానీ నేను ఆ అమ్మాయి కోసం చచ్చిపోయినా పర్వాలేరా అంటుంటే హౌరా అరే వాటరా. ఫ్రెండ్తో అన్న డైలాగులు పక్కన పెట్టు బ్రో, అమ్మాయితో మాట్లాడేటప్పుడు వెన్ యూర్ ట్రైంగ్ టు అది పడగొట్టడానికి ట్రై చేస్తున్నావు, చామ్ ఉండాలి, డైలాగ్ లో ఒక హ్యూమర్ ఉండాలి, ఒక వెట్ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఊరికేనే పుట్టినారా ఇంతమంది పిల్లలు? బ్లైండ్ ఆప్టిమిజం ఇండియాలో పిల్లాడికి. అదే అసలు నేను అంటున్నా స్క్రిప్ట్ లో, స్క్రీన్ ప్లేలో, రైటింగ్ లో ఏం మాత్రం కూడా కానీ అవి చేయలే కదా, ఎఫర్ట్ లేకుండా. అదే చేయలే కదా అస్సలు. చేశారంటే మనం దాన్ని రివైజ్ చేయొచ్చు మనం. ఇది వాళ్ళు బాగా ఫోకస్ చేసిన డిపార్ట్మెంట్. కరెక్ట్. ఈ లవ్ స్టోరీ కరెక్ట్. ఎంత దరిద్రంగా. నీకు సెకండ్ పార్ట్ కూడా చెప్తా నేను, అంటే ఇంకా ముందరికి వెళ్తుంటే వాళ్ళు సెకండ్ మోస్ట్ ఫోకస్డ్ పార్ట్ చెప్తా నేను, అది కూడా ఎంత అందంగా చేసినో చెప్తా. ఓకే 2 points చెప్పాలి యాక్చువల్ నా తరఫు నుంచి అయితే. ఫోర్స్డ్ కామెడీ, వాటితోటి సగం హిందీ సగం తెలుగు మాట్లాడేసి దాన్ని ఒక కామిక్గా చేసిండ్రు. ఒక 2 డైలాగుల వరకు మంచిగా ఉండే. వెన్ ఇట్ ఈస్ అనే ఆన్ అండ్ ఆఫ్ వస్తే కనుక సరే మజా వస్తుంది. అరే ఇట్లా గమ్మత్తుగా చెప్పిండ్రా, రైట్. అదే వాడి ధ్యేయం అన్నట్టు వాడు మాట్లాడుతూనే ఉంటాడు చూడు, అట్లా అది కొంచెం బోర్ కొట్టేసింది, ఓవర్ యూజ్ చేసేసిండు. సో ఓవర్ యూజ్ అన్న కాన్సెప్ట్ మళ్ళీ వీళ్ళు కొంచెం స్టడీ చేయాలి, ఏది ఎంత చేస్తే వీళ్ళు ఓవర్ యూజ్ అవుతుంది ఇది అని. ఛాన్స్ లేదు. సరే పక్కన పడేసి, కామెడీ మూవీ కాదు ఇది, లవ్ రొమాంటిక్ మూవీ. ఓకే పక్కన పడేసి. ఈ మధ్య అందరూ ఎగురుతున్నారు, ఉమెన్ ఎందుకు అట్లా కింద దింపి చూపిస్తుండ్రు. రైట్. అంటే మాకు హక్కులు లేవా సీఈఓలు అవ్వడానికి, మాకు సిటిఓ అవ్వడానికి హక్కు లేదా, మాకు మంచి మంచి పొజిషన్స్ రావద్దా? ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అన్న డైలాగ్ ఉంటుంది కదా, అది సెకండ్ హాఫ్ లో. రైట్. వీళ్ళు చేసిన కారణమా చెప్తా. ఫస్ట్ ఆ పిల్ల ఆఫ్ సైడ్కి వెళ్ళింది, వాళ్ళిద్దరు, ఆరాధ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తుండు, ప్రెజెంటేషన్ పంపిలే, నేను రివ్యూ చేసుకుని రేపు పొద్దున్న ప్రెజెంట్ చేయాలి క్లయింట్కి, ఏడున్నారు మీరు, అది వేర్ ఆర్ యూ అంటే అబద్ధాలు చెప్పి వీళ్ళు కాశ్మీర్ అంతా తిరుగుతుంది చూడు బుర్కా వేసుకొని.
ఐ వాంట్ వీళ్ళే చెప్తున్నారు అంటే ఈ మూవీ త్రూ ఎంత రాంగ్ మెసేజ్ వెళ్తున్నా అంటే యా అండ్ మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ కాన్వర్సేషన్ ఏముంది ఆరాధేది వాళ్ళ ఫ్రెండ్ ఇది అంతే. వాడు అట్లానే అంటాం నేను చూసుకుంటా పిచ్చా లైట్ వాడు రేపు వచ్చినా కానీ ఇంకా అబద్ధాలు అయితే హద్దే లేదు. ఏం తీసుకుంటున్నాం మహా అంటే సాలరీ తీసుకుంటున్నాం అంతే అంతే కదా. అంతే మనం మేము చెప్పినామా ఎట్లా వాడికి చేసి పెడతామని? చేసి పెడతామని. అస్సలు ప్రొఫెషనల్ హౌ లేకుండా ఆర్ యూ అంటే మీరు ఎట్లా ఎలవ్ చేస్తుండ్రు నెట్ఫ్లిక్స్ ఇదా మీరు ఎలవ్ చేసేది ఇలాంటి ఉమెన్ క్యారెక్టర్సా మీరు ఎలవ్ మళ్ళీ తిడుతుండ్రు నెట్ఫ్లిక్స్ కొంచెం బాగా ఎక్సైట్మెంట్ లో డిస్ట్రాక్ట్ అయిపోయారు. వాళ్ళు ఏంది మీ సినిమాలో పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా? బ్యూటిఫుల్ వి సపోర్ట్ కాదు కింద ఒక చిన్న ఫ్లాగ్ కూడా పెడతాం అంటే అది సీరియస్ కాదు ఒక జోక్ లాగా చూపిస్తాను. నో నో No. నో మీరు చేయండి చేయండి అంతే అడ్డదిడ్డ ఇంకా యాక్చువల్లీ మీరు ఇట్లా బస్తాలు ఎందుకు ఎట్లా వాళ్ళ పిల్లల పైన చాక్లెట్ ఇచ్చి ఏ చాక్లెట్ అవని ఫోర్స్ నీకు అర్థమవుతుందా బోగస్ దిస్ ఈస్ ద సో కాల్డ్ ఉమెన్ ఎంపవర్డ్ వర్షన్ అంటే ఈ ఇండస్ట్రీ మనకు చెప్తున్న వర్షన్ ప్రొఫెషనల్ కాస్ట్ ప్లేయింగ్ బుల్షిట్. ఆ కిడ్నాప్ పిల్లల్ని కాకుండా ఈ హీరో గాడు తల క్రాక్ అయ్యి అర్జున్ రెడ్డి వచ్చి వాళ్ళకి ఆ పిల్లనే కిడ్నాప్ చేసి ఉంటే ఇది నా పిల్ల అంతే ఐ లైక్ హర్ ఐ లవ్ హర్ ఐ బ్లేడర్ అని చెప్పి కిడ్నాప్ చేసి ఉంటే దట్స్ ఇట్. ఏమవుతుండే ఆ మేనేజర్ పరిస్థితి. నా పాయింట్ అంతే ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సంక నాకిపించేస్తుండే రియల్ లైఫ్ స్టోరీస్ ఇవి విన్నా నేను చూసిన ఇవి. సో ఇది ఎంత రాంగ్ అంటే ఈ పోర్ట్రేయల్ అంటే మనం జోక్ చెప్తున్నాము కానీ మనం నవ్వుతోటి తెలుసుకోవాలి అందరు ఎంత సీరియస్ ఉన్నాం మనం అని. ఎంత రాంగ్ పోర్ట్రేయల్ అంటే నువ్వు ఆఫ్ సైట్ అనే చూపించాలా ఏమైనా పెట్టుండొచ్చు కదా నిజంగా. అంటే ఈవెన్ ఒక డెడికేటెడ్ గా నేను దీనికోసమే వెళ్ళినా అన్నా కానీ అర్థం పడతాం ఉంటుండే. నువ్వు ఆఫ్ సైట్ అని చెప్పి ఒక అన్ఎథికల్ బిహేవియర్ ని ప్రమోట్ చేస్తున్నావు చూడు మూవీ పేరు కింద. దిస్ ఈస్ అన్కాల్డ్ ఫర్ అంట నేను. అది ఒక పోనీ అదేమో కామెడీ రిలీఫ్ ఇచ్చిందా అంటే అది కూడా కాదు. దీని వెనకాల నాది ఒక థైగ్యాప్ కాన్స్పిరసీ థియరీ ఉంది బ్రో. చెప్పు అది ఐ విల్ కమ్ టు దట్ ఓకే లేటర్. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా వీళ్ళు లేయర్ గా చేయలేకపోతున్నారు కాబట్టి మనం లేయర్ గా చూపిద్దాం ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే ఆ ఇద్దరు ఫాదర్ క్యారెక్టర్స్ చెప్పేసాం. ఇంకోటి లేదు ఈ దరిద్రమైన లవ్ స్టోరీ. కరెక్ట్. ఒక రొమాంటిక్ సినిమాకి సెన్స్ ఆఫ్ రొమాన్స్ లేదు ఎక్కడ కూడా. నాకు ఆ రొమాన్స్ అనిపించలేదు. నాకు సీతారామం కూడా నేను ఆ రివ్యూలో కూడా చెప్పా ఈ సినిమాకి నేను టార్గెట్ డెమో కాదు యూనో ఇట్స్ ఎ చిక్ ఫ్లిక్. కానీ మనం మెచ్చుకుంది ఏంటంటే ప్రెజెంటేషన్ మీ టార్గెట్ డెమోని బాగా అర్థం చేసుకొని మీరు బాగా క్లెవర్ గా యూనో వీడిని యూనిఫామ్ లో వేసి ఆ అమ్మాయిని మహారాణి చేసి ఆ అమ్మాయికి ఆ మేకప్ వేసి అదంతా చేసి కొట్టారు పెద్ద సూపర్ హిట్. కన్వెన్షనల్ స్టోరీని మస్తు మిల్క్ చేసారు. ఎస్ అండ్ పాటలు బాగుండే. పాట ఎగ్జాక్ట్లీ చెప్పబోతున్నాను నేను. అది ఇంకో పాయింట్ ఉండే. అండ్ పిక్చరైజేషన్ కూడా సపోర్టింగ్ గా మ్యూజిక్ ఎగ్జాక్ట్లీ సపోర్టింగ్ గా రొమాంటిక్ మూవీలో వన్ ఆఫ్ ద మస్ట్ అండ్ షూట్ ఏంటంటే పాటలు నీకు క్యాచీ ఉండాలి. అంటే పాట వినగానే అరే అని అట్లా ఒక సూతింగ్ ఇది వెళ్ళిపోవాలి నీకు. ఇక విజువల్ అపీరెన్స్ కూడా విజువల్లీ కూడా ఇంకా అపీలింగ్ ఉండాలి. అంటే విజువల్లీ అపీలింగ్ అంటే అమ్మాయిని ఇట్లా స్కింపీ డ్రెస్సులు వేసుకొని డాన్స్ చెప్పమని కాదు. అది వాళ్ళిద్దరు చీర కట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నా కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో అది సూట్ అయ్యి ఇది వరకు పూల మధ్యలో చెట్ల మధ్యలో ఎందుకు వేస్తుంటే ఎందుకే వేస్తుండే. ఆ పాటకి ఆ మ్యూజిక్కి అది ఆ కోరిలేషన్ ఉంటుంది విజువల్ అపీల్. అప్పుడే స్టిమ్యులేట్ అవుతాయి ఆల్ 5 సెన్సెస్. ఇక వాటిలోకి వెళ్ళొద్దు మనం బయాలజీలోకి వెళ్ళామంటే తట్టుకోలేరు వీళ్ళు కానీ మన నాలెడ్జ్ చూసి. కానీ ఆ 5 సెన్సెస్ స్టిమ్యులేట్ చేయాలంటే ఆ రెండు ఇట్లా సినర్జీలు ఇట్లా మస్తు ఇట్లా బయటికి రావాలి స్క్రీన్ బయటికి. ఒక రొమాంటిక్ మూవీ అంటే పాటలు రాగానే నేను కంప్లీట్ కావాలి బోకస్. పాటలు రాగానే నాకు సౌండ్ ఆఫ్ చేయబోతుంది సార్. అవును ఇట్ వాస్ దాట్ హారబుల్. నేను ఫార్వర్డ్ చేశాను పాటలు. నువ్వు చూడలేకపోయినా నేను. హౌ ఇంతకంటే పెద్ద టెస్ట్ మనీ ఉండదు ఇక ఎంత ఘోరంగా ఉండేనా మ్యూజిక్. నేను చెప్తా ఎందుకు చూడలేకపోయాను అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ చెత్త పని చేశాడని కాదు. ఏ సిచ్యువేషన్ లో పాట వచ్చింది అర్థమే లేదు. జస్ట్ నువ్వు ఐసోలేటెడ్ గా తీసుకొని ఆ ఖుషి అనే టైటిల్ ట్రాక్ ఉంది కదా అదైతే ద వర్స్ట్ అంట. నేను అసలు ఏ పాట అయినా ఈ సినిమాలో ఎంత దరిద్రమైన సిచ్యువేషన్స్ లో స్టార్ట్ అయిందంటే దాని వల్ల నేను చూడలేకపోయినా, దాని వల్ల నేను ఫార్వర్డ్ కొట్టినా. ఇప్పుడే మస్తు జోక్ వచ్చింది. ఆ ఖుషి అని ఎట్లుంది తెలుసా, స్కూల్లో అటెండెన్స్ పిలుస్తా చూడు ఖుషి
ఖుషి అంటే ఎస్ మ్యామ్ అట్లున్నది అది. ఖుషి అని అరుస్తాడు ఊరికే, ఎందుకు అర్థం కాదు. అనవసరంగా 1,00,000 సార్లు ఖుషి ఖుషి అని అరిచే బదులు అదే గొంతుతో ఫిరోజ్ ఫిరోజ్ అని అరుచుండాల్సిందే కదా, దొరుకుతుండే. కానీ అందుకనే కదా ఇది మ్యూజిక్ డైరెక్టర్ మీద కాదు కామెంట్, ఇది అగైన్ ఎడిటింగ్ మీద, ఇంకా ఆ బ్రెయిన్ ట్రస్ట్ మీద. అవును, ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ లో ఆల్ ఆఫ్ అస్ సడన్ పాట స్టార్ట్ అవుతుందంటే, అండ్ ఆ సిచ్యువేషన్ కి పాట మూడ్ కి ఎక్కడ సింక్ లేకుండా లేదు. అస్సలు. ఒక వెజ్ రెస్టారెంట్కి వెళ్తే చేపల పులుసు స్మెల్ ఎంత ఇరిటేటింగ్ అయితే ఉంటుందో ఒక వెజిటేరియన్ కి, అంత ఇరిటేటింగ్ ఉండే పాటలు. ఇట్స్ జస్ట్ అంతకంటే మంచిగా నేను డిస్క్రైబ్ చేయలేను. సో ఒక రొమాంటిక్ సినిమా అంటే జనరల్ గా మనకి ఏం కావాలి, క్యారెక్టర్స్ ఇద్దరు కలుసుకునే ముందు ఆ ఎలక్ట్రిసిటీ, ఆ కొత్తతనం, ఆ కెమిస్ట్రీ అది ఫీల్ అవ్వాలి. కలుసుకోగానే ద హై ఆఫ్ ఇప్పుడు కలుసుకున్నారు, ఇప్పుడు కాసేపు ఎంజాయ్ చేస్తారు, ఆ హై ఉంటది. హనీమూన్ పీరియడ్, హనీమూన్ ఫేజ్ ఉంటుంది. దాని తర్వాత గొడవ పడతారు, ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళిద్దరు ప్రేమ, అరే వీళ్ళు ఎంతగా ప్రేమించుకుంటున్నారు కదా, ఆ మ్యాగ్నెటిజం, ఆ పుష్ పుల్ ఉంటది కదా, దాని వల్ల సెకండ్ హాఫ్ దాకా నడుస్తుంది ఆడియన్స్ పరంగా చూస్తే. ఇందులో అసలు సెటప్ దరిద్రంగా ఉండే. లవ్ జస్ట్ ఫల్ ఇన్ లవ్ అంతే, జస్ట్ స్లిప్డ్ ఇట్లా జారి పడింది. ఇట్లా లవ్ చేసుకున్నాడంటే ఇట్లా బురద ఉండింది, బురదలో జారా, లేదా ఈధర్ జారినట్టు అనొచ్చు, లేదా ఇట్లా కరోనా, ఇట్లా వైరస్ ఇన్ఫెక్షన్, ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్ సడన్ గా అసిమ్టమాటిక్ ఉండే వీళ్ళది. ఎగ్జాక్ట్లీ. ఆల్ ఆఫ్ అ సడన్ అన్కన్విన్సింగ్ ఉండేవాడు. ఎందుకు ప్రేమలో పడ్డాడు, అంత గాఢమైన ప్రేమలో ఎందుకు పడ్డాడు, ఏం చూసి పడ్డాడు, ఏమి అవన్నీ లేవు. సరే పోనీ వాడు క్రాక్ గాడు అనుకున్నాం, యా ఓకే ఉంటారు లోఫర్ గాడు, అంటే వాడు క్రాక్ గాడే వాడు క్యారెక్టర్. అంటే కొంతమంది లోఫర్ గాళ్ళు ఉంటారు, ఫస్ట్ టైం ఇట్లా బాయ్స్ హాస్టల్ నుంచి రాగానే ఎవరితో ఒకటి దొరికితే చాలు అన్నట్టు పడిపోయారు అనుకో. ఆ అమ్మాయి ఏ రీజన్ కి పడింది అంటావు? వీడు నా కోసం నేను ఏం చెప్పకపోయినా, ఎంత అబద్ధం ఆడినా, నా కాకినాడ బుద్ధులు నేను అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్లా నేను ఫుల్ గా డిస్ప్లే చేసా వీడు పోతాడని. అయినా వీడు మొత్తం ఊర్లో పిల్లలందరినీ కిడ్నాప్ చేసి వచ్చేసిండే అన్నాను, కానీ పడిపోయింది. సో ఓకే గైస్, ఆల్ సింగిల్స్ కిడ్నాప్ చేయండి, దట్స్ ద మెసేజ్. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మీ అపార్ట్మెంట్ లో పిల్లలు ఉన్నారు అనుకో, మీ అపార్ట్మెంట్ లోనే క్రష్ ఉంది అనుకో, అందరు పిల్లల్ని కిడ్నాప్ చేసి క్రష్ ముందర చూపి, అది గుణపాఠ అది. అండ్ ఒకవేళ క్రష్ ఒప్పుకోకపోయినా కమ్సే కమ్ మీకు నెట్ఫ్లిక్స్ లో ఒక జాబ్ అయినా వస్తుంది. చెప్తారు అది ఏదో ఒక మంచి జరుగుతుంది, ఏదో ఒక ఎలిజిబిలిటీ రిలేషన్ బయట పడుతుంది మీ అపార్ట్మెంట్ లో ఫర్ షూర్. వీడికి అంటే నువ్వేంట్రా, నువ్వు అడాప్టెడా, ఇట్లా 10 పిల్లలు ఒకడు. ఆ అమ్మాయిది ఆరాధ్యది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ బ్రోడ్ వాట్ ఎవర్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ సరే నాకు సంబంధం లేదు. మురళీ శర్మ క్యారెక్టర్ కూతురు, బ్రాహ్మణ్ ఫ్యామిలీ, అన్ని ఆచారాలు పద్ధతులు ఇదంతా క్యాజువల్ గా కాశ్మీర్ లో పోగానే ఐ వాంట్ టు కాస్ప్లే అనుకుంటూ బుర్కా వేసుకుని తిరుగుతుందా క్యాజువల్ గా ఊరంతా. ఆమెకి అర్థం కావట్లే, ఆమె కామికాన్కి వెళ్ళింది అనుకుంది, అదే కాశ్మీర్ లో ఉంది అనుకోవట్లే. ఆమె అనుకుంది అందరు కాస్ట్యూమ్ వేసుకొని ఇక్కడ నేను ఎందుకు వేసుకోద్దాం అనుకుంది. అసలు ఎంత అవుట్ ఆఫ్ క్యారెక్టర్ విషయాలు ఉన్నాయంటే, అసలు క్యారెక్టర్ కి సంబంధించినవి. అదే కాదు, ఎంత గలబుల్ ఆమె. దోస్తు చెప్తుంది ఈమె నమస్తుంది, ఫాలో అయిపోతుంది. అండ్ టిపికల్ ఏమంటారు కాలేజ్ బిహేవియర్ అది. దోస్త్ ఏమంటే అది కరెక్ట్ చేసేద్దాం, ఆమెనే చెప్తుంది మళ్ళీ, అరే పాపం మంచోడే కదా వీడు ఒప్పుకోవే అంటే ఓకే ఓకే. అంటే ఏంది ఇది? బై ద వే నాకు అలాంటి అమ్మాయిలు కావాలి, జస్ట్ యునో మేక్ థింగ్స్ వర్క్. నాకొద్దు. ఆ కాకినాడ రెఫరెన్స్ బై ద వే ఇస్ ఫ్రమ్ ఏం సినిమా అది? హిట్టే కదా, హిట్టే అనుకో అని వినండి. హిట్ టూ సినిమా రివ్యూ పై వినండి, దాంట్లో ఉంది వాట్ హ్యాపెన్స్ ఇన్ కాకినాడ. ఎగ్జాక్ట్లీ, we don't know what happens in Kakinada. ఎందుకంటే అసలు ఒక్క ముక్క కూడా బయటికి రాదు కాకినాడ నుంచి. కాకినాడలో అంత పెద్ద సీక్రెట్ సొసైటీ ఎందుకుంది అనేది మీకు థై గ్యాప్ లోనే వినడానికి జరుగుతుంది. ఇలాంటి అనాలిసిస్ తెలుసుకోవడం దొరకదు. తెలుసుకోవడం అంటే కాకినాడ గురించి ఎవరు ఇలా అనాలిసిస్ చేయలేదు. ఆ డీప్ రూటెడ్ కాన్స్పిరసిటిక్ థియరీ ఏంది అనేది మేమే ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్, ఫస్ట్ టైం ఎవర్. ఎగ్జాక్ట్లీ. అండ్ మళ్ళీ కాకినాడని 3 trillion ఎకానమీ ఎట్లా చేయాలనేది కూడా చెప్పాను. ఉన్నది ఆల్రెడీ, ఇట్స్ ఇన్ ద పైప్ లైన్ అది. మాకు చాలా మంది ఫండింగ్ చేయడానికి వచ్చారు, మీరు ఇంత మంచిగా చేస్తారు కదా, మీరు న్యూస్ ఛానల్ ఓపెన్ చేయండి అని. కానీ మేము సినిమా వరల్డ్ కి అంకితమై ఉన్నాం కాబట్టి ఆఫర్ రిజెక్ట్ చేసాం.
యా అండ్ ప్లస్ ఫుల్ బ్లాక్ లో ఇస్తా అన్నారు అవును. కానీ మాకు ఇక్కడ టాక్సెస్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. మాకు వద్దు బ్లాక్ అయితే, యా యా ఇట్లా కలకల మెరవాలి మాకు. మా ఇంట్లో ఇట్లా కరెంట్ ఉండదు, బ్లాక్ అయితే కనబడవు మాకు ఎగ్జాక్ట్లీ అని చెప్పి యా పోనీ, ఏదో మా కష్టాలు కానీ. సో ఆ లవ్ స్టోరీ అంత హారబుల్. ఎస్, ఆ సెటప్ పెయిన్ఫుల్, ఆ ఫాలింగ్ ఇన్ లవ్ కన్విన్సింగ్ లేకుండా 1000 కట్స్. పోనీ ఎగ్జాక్ట్లీ 1000 కార్డ్స్ బ్రోడ్. పోనీ ప్రేమలో పడ్డాక సడన్ గా వీళ్ళిద్దరు పెద్ద గాఢమైన ప్రేమ అన్నట్టు మాట్లాడుకుంటారు చూడు, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా. అదేంటో ఫీల్ కాలేదు నాకు అసలు. ఏడుకెళ్ళి వచ్చింది గాఢమైన ప్రేమ? నాకు ఉన్న ప్రేమ పోయింది. నాకు అసలు లేకుండా. నా క్లోజ్డ్ వన్స్ పైన నాకు చాలా ప్రేమ ఉండింది, కానీ వీళ్ళు చూసిన ఎందుకు ప్రేమించుకోవాలి, వై షుడ్ ఐ షో లవ్ అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. యా ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ లవ్ స్టోరీ పక్కన పెట్టేసి లవ్ స్టోరీ అయిపోయింది, జస్ట్ లైక్ దట్ ఇట్ ఈస్ ఓవర్. జస్ట్ లైక్ దట్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ చూపిద్దాం అనుకున్నారో పోస్ట్ మ్యారేజ్ రిలేషన్షిప్ లెవెల్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్, ఎంత చిల్లర్ సర్ఫేస్ లెవెల్ జుజుబీ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అంటే అవి. బోగస్, నువ్వు ఎంత బాగా చెప్పావో, నేను ఇంకా అంటే దానికైనా మించి చెప్పలేను. ఒక్కటే నా అనాలిసిస్ ఏంటంటే, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఎవరైతే రాశాడో వాడికి పెళ్లి కాలే, వాడికి కాన్ఫ్లిక్ట్స్ కాలే. ఎగ్జాక్ట్లీ, వాడికి అసలు ఐడియానే ఐడియా లేదు. కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా అవుతాయి, అవి ఎన్ని రోజుల వరకు అవుతాయి, అసలు ఎంత టైం పడుతుంది, అండ్ ఎంత సటిల్, ఎంత అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏమంటారు, హూ మూడ్ మై చీజ్ అన్నట్టు అవుతుంది. సో వీక్ అసలు ఐడియానే లేదు చాలా ఎట్లా అవుతుందని. సటిల్ గా ఒక మైండ్ ఫీల్డ్ మీద నడుస్తున్నట్టు ఉంటుంది. మళ్ళీ అందులో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, రూట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఏంది అంటే వీళ్ళకి పిల్లలు పుట్టలేదంట. అది కూడా ఎన్ని రోజుల్లో, 1 year ఆఫ్ మ్యారేజ్లో. పోనీ అది 7 ఏళ్ళైనాయి 10 ఏళ్ళైనాయి వీళ్ళకి పిల్లలు పుట్టలే, 9 ఏళ్ళైనాయి పిల్లలు పుట్టలే అంటే కాదు, 1 yearలో అంట పిల్లలు పుట్టలే అంట. హెన్స్ కాన్ఫ్లిక్ట్. అది ఇక ఇది ఎన్ని లెవెల్స్లో రాంగ్ అనేది నేను చెప్పలేను. చెప్తాను కదా బ్రో, ఇట్లా కొత్తగా పెళ్ళైన దంపతులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, స్టీరియో టైప్ ఇట్లా టైప్ కాస్టెడ్ ఫస్ట్ 2-3 ఏదైతే వస్తాయి లిస్ట్ లో వాడేసుకున్నారు. అది వాడుకోవడం కాదు, అది దరిద్రంగా చూపించింది. అది దాని మీద ఇంకోటి మళ్ళీ అంటే వీళ్ళ సెకండ్ ఫోకల్ పాయింట్ వీళ్ళది ప్లాట్ లా, దట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ స్మూత్ రైడ్ అన్నది చెప్పాలి వీళ్ళు. రైట్, కానీ అది చెప్పలే. కనీసం చూపిలే లేదు. జస్ట్ అవుట్ ఆఫ్ నోవేర్ చూసినావారా, ఇంట్లో ఏమో ఎప్పుడు ఇట్లా బొంగు ముఖం పెట్టుకుంటుంది, బయట ఎంత ఎంజాయ్ చేస్తుందో. షీఈస్ ప్లేయింగ్ ఎ రోల్. ఆమె ఆఫీస్ పార్టీలో ఉంది, ఆఫీస్ పార్టీలో బొంగు ముఖం పెట్టుకోరు. అండ్ ఆమె పెట్టుకున్నా కానీ నువ్వు వెళ్ళి చెప్పాలి, ఇంట్లో ఏదేదో అవుతుంది, నువ్వు ఇక్కడ మాత్రం ఇట్లా మూడీగా ఉండకు అని. హస్బెండ్ వర్త్ హిస్ సాల్ట్. వీళ్ళు ఆల్వేస్ గో, వాళ్ళ పిల్లం మూడ్ బాగాలేదంటే వాడు జనరలీ ఇచ్చే అడ్వైస్ ఏముంటది అంటే, మరి వీళ్ళు ఎలాంటి పెళ్లిళ్ళని స్టడీ చేసి ఫ్రెండ్స్ ని కాల్ చేయి, ఫ్రెండ్స్ ని కలువు, ఇంట్లోకి పోగు, ఇద్దరు ఫంక్షన్కి వెళ్తున్నారు, నువ్వు గెటింగ్ రిడ్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే అది కాదు బోగస్. ఇద్దరు కలిసి ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఓ ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకో, రైట్, ఏదో బర్త్డే పార్టీనో దేనికైనా ఏదో సోషల్ ఈవెంట్, వీళ్ళిద్దరు ఇంట్లో కొట్టుకుంటారు. నేను చెప్పిన డ్రెస్ వేసుకోలే, నేను చెప్పిన షర్ట్ వేసుకోలే, పాలు ఆఫ్ చేయలే, ఏదో ఒకటి అవుతుంది. అయ్యో దిగేదాకా బండిలో కొట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇదో సరే అయింది, ఏదో అయింది, మన తర్వాత కొట్టుకోవచ్చు, కనీసం లెట్ ద వరల్డ్ నాట్ నో. ఎగ్జాక్ట్లీ. యూ ప్లే ద పార్ట్, లెట్స్ ఎంజాయ్ ద ఈవినింగ్ అండ్ లెట్స్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. అట్లా ఉంటది. బండిలో కొట్టుకున్నంత సేపు బాగా కొట్టుకొని దిగే ముందు ఓకే సౌండ్ రోలింగ్ యాక్షన్, నువ్వు మొత్తం హీట్ ఆ బండిలో తీసేయాలి. ఓకే, అందుకనే చూడు ఎప్పుడైనా మ్యారీడ్ కపుల్ ఇట్లా అద్దాలు వేసుకొని ఏసీ వేసుకొని నడిపిస్తుంటారు, ఎందుకంటే సౌండ్ ప్రూఫ్ వాళ్ళకి అది ఉంటది. ఇందులో ఇంకోటి ఏంటంటే, అంత ఘోరమైన కొట్లాట ఎక్కడైందని అనుకుంటున్నా, ఎక్కడ కొట్టుకున్నారు వీళ్ళు లేదు, నేను అక్కడ నాకు ఎక్కడ కనబడలే. ఆ ప్రాబ్లమ్స్ అసలు పెద్ద ప్రాబ్లమ్స్ కానే కాదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మండే బ్లూస్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ క్యాజువల్. మొత్తం మూవీలో వీళ్ళు ఏవైతే ప్రాబ్లమ్ చూపించిండ్రో సో కాల్డ్ ఎగ్జాక్ట్లీ కోట్ అన్కోట్, అది ఇట్స్ ఆల్మోస్ట్ బిఫోర్ మ్యారేజ్ ప్రాబ్లమ్. అది ఆ టాపిక్స్ అన్ని బిఫోర్, మీ నాన్న ఇట్లా, మీ ఇట్లా, మీ ఫ్యామిలీ ఎట్లా, ఇది బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే రంజీ నుంచి టెస్ట్ లెవెల్కి అయితే ఎంత డిఫరెన్స్ ఉన్నదో అంత డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. కానీ అది చూపిలే, నాకు కనబడలే. ఇదే కదా బ్రో, ఇప్పుడు అందుకనే మనం లేయర్ బై లేయర్ పోతున్నాము. ఎందుకంటే అట్లీస్ట్ ఇది వినైనా నేర్చుకోండి, లేయర్డ్ గా ఎట్లా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ని ప్రాబ్లమ్స్, ఇది క్రిటికల్ ప్రాబ్లమ్స్, కరెక్ట్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు, కరెక్ట్.
ఇవి సినిమాని ఘోరంగా డ్యామేజ్ చేసినాయి అవును ఈ ప్రాబ్లమ్స్. కానీ వీటన్నిటికంటే కింద ఒక పెద్ద రూట్ ప్రాబ్లం ఉంది. అది ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వు సినిమా రాస్తున్నావు, తీయబోతున్నావు అంటే ఒక ఆడియన్స్ కోసం చేస్తున్నావు. నువ్వు ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆడియన్స్ తరపు నుంచి నువ్వు ఆలోచిస్తే బ్రో, అసలు ఈ సినిమా దేని గురించి? నేను నిన్న క్వశ్చన్ అడిగాను అనుకో, నీ ఉద్దేశంలో ఈ సినిమా వాట్ ఈస్ ఇట్ అబౌట్ యాక్చువల్లీ అంటే నువ్వేమంటావు? పోస్ట్ మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్స్ అంట. ఒకవేళ అట్లా అంటే రీజనబుల్ ఆన్సర్. ఎందుకంటే ప్రొఫెషనల్ ఎవరిని అడుగుతున్నావో చూసాడు, అందుకనే రీజనబుల్ ఆన్సర్ అది. ఆన్సర్. కానీ పోస్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అంటే నేను కూడా జనరల్లీ ఎవరిని అడిగినా అదే అంటారు. అవును, ఈ మూవీ మెయిన్లీ ఇట్స్ అబౌట్ పెళ్ళైన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దాని మీద చూపించడానికి ట్రై చేశారు అని. అలాంటి విషయం ఉంటే వీళ్ళు ప్రేమలో పడడము, వీడు ఫిరోజ్ని కిడ్నాప్లు చేయడము, వీడు పాకిస్తాన్ వెళ్ళిపోతా అనడము, అంత పెద్ద ఆర్క్ అవసరం? ఆ సొల్లు, ఆ చెత్త, అదంతా ఎందుకు అవసరం లేదు. బట్ దే వాంటెడ్ వెకేషన్ కదా వీళ్ళు కాశ్మీర్లో దే వాంటెడ్ టు చిల్. అదే మై కాన్స్పిరసీ ఇస్ రిలేటెడ్ టు దట్. దట్స్ ఇట్. కానీ దానికి తర్వాత వస్తాయి. నేను ఎట్లా కట్ట కొట్టేసేలాగా చెప్తా బోగస్. నో ఇంకా గెస్ చేయలేదు, నువ్వు చాలా బార్డర్ దగ్గరికి వచ్చావు. సో నీకు ఒక సినిమా తీస్తున్నావు నువ్వు, తెలుగు సినిమా అంటే ఆన్ యావరేజ్ నవడేస్ ఇవాళ రేపు 2 గంటలు 2.5 గంటలు అట్లా నడుస్తుంది రన్ టైం. నీకు నిజంగా నీ సినిమా పెళ్ళైన కొత్తలో ఎలాంటి గొడవలు వస్తాయి అనేది దాని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటే, నువ్వు సినిమా స్టార్టింగే నువ్వు ఒక అరేంజ్డ్ మ్యారేజ్తో వీళ్ళు ఏమి ఒకరికొకరు తెలుసుకోకుండా యాజ్ స్ట్రేంజర్స్ ఒక కొత్త పెళ్లిలోకి ఎంటర్ అయ్యి అక్కడ వాళ్ళ లవ్ స్టోరీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది, ఒకరినొకరు తెలుసుకుంటున్నారు. అక్కడ ఇనిషియల్లో యూనో ఆ హనీమూన్ ఫేజ్ అయితే అవుతుందో, తర్వాత మెల్లగా ప్రాబ్లమ్స్ ఎట్లయితే పైకి వస్తాయో అదంతా ఫోకస్ చేయడానికి నీకు చాలా టైం ఉండేది. ఒకవేళ అట్లా పోయి ఉంటే నీ మెయిన్ రీజనే నువ్వు సినిమా తీయడానికి ఆఫ్టర్ మ్యారేజ్ పోస్ట్ మ్యారేజ్ సినారియో అంటే, ఈ ప్రీ మ్యారేజ్ ఈ తతంగం, ఈ గోలా, ఆర్మీ, పాకిస్తాన్ గొడవలు, ఇదంతా ఎందుకుంది సొల్లు? ఈ కాస్మెటిక్ ఫోర్స్ కామెడీ. నేను అంటున్నా కదా, వాళ్ళు ప్లాట్ రాసుకున్న తర్వాత వాళ్ళకి ఏమో అనిపించింది అనుకుంటా. యాక్చువల్లీ ఏం తెలుసా, నేను యాక్చువల్ ఇంకో పాయింట్ కూడా చెప్తా. ఓకే, పోస్ట్ మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్ ద ఫోకస్ అనుకో, ప్లాట్, బేసిక్ ప్లాట్. కానీ దాన్ని ఇన్స్టిగేట్ చేయడానికి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉండాలి, ఒక ప్రాబ్లమ్ క్రియేటర్ ఉండాలి. రైట్. ఆ ప్రాబ్లమ్ క్రియేటర్ వీళ్ళ పేరెంట్స్, అగ్రీడ్. రైట్. వీళ్ళ ఫాదర్స్, స్పెసిఫికలీ వాళ్ళ ఫాదర్స్. రైట్. సో నువ్వు ఫస్ట్ హాఫ్లో ఆ ఫాదర్స్ని ఎస్టాబ్లిష్ చేసి సమ్హౌ ఆ పోనీ ప్యారలల్గా నడుస్తుంది, వీళ్ళది తతంగం నడుస్తుంది. ఎట్లా అట్లా లవ్లో పడతారు. కాశ్మీర్లోనే ఉండాలి, పోయి మన దగ్గర ఏం లేదు, కాశ్మీర్లోనే పోయి వీళ్ళు లవ్లో పడినరు. కానీ అది కొంచెం తక్కువ చూపించి వాళ్ళ లవ్ అంతా ఎట్లాగో సింప్లిస్టిక్ లవ్ ఉంది కాబట్టి ఆ సింప్లిస్టిక్ లవ్ చూపించి ఈ ఫాదర్ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఇంకా అగ్రివేట్ చేయాల్సి ఉండే. అండ్ వీళ్ళు పబ్లిక్గా కొట్టుకుంటుండే, ఫాదర్లు పబ్లిక్గా కొట్టుకుంటున్నారు. సో నువ్వు వాళ్ళ ఫిలాసఫీకి కొంచెం డెప్త్కి వెళ్ళాలి. అండ్ దెన్ చూపించింది అనుకో, ఓకే ఎట్లానో అట్లా ఆ బ్యాగేజ్ వీళ్ళని మ్యారేజ్లో ఎఫెక్ట్ చేస్తుంది అని చూపించినావు అనుకో, అర్థం ఉంటుండే. నేను స్లైట్గా డిసగ్రీ అవుతాను. ఎందుకంటే నా ఉద్దేశంలో ప్రేమలో పడడం, పటాయించే ఫేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తక్కువ చేసేసాం అనుకో, అది కన్విన్సింగ్గా అనిపించదు. ఈ సినిమాలో జరిగిన ప్రాబ్లం అదే. తక్కువ చేయమనట్లే నేను అంటుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళు గాఢమైన పెరగమలో ట్రై చేసిన పీకింగ్ కాదు కదా. ఏదో వాళ్ళ లవ్ స్టోరీ ఒక ఆర్క్ ఎట్లా నడవాలి ఫస్ట్ హాఫ్ అంతా అని నడిపి, ఓకే ఎట్లా నడిపిస్తామో నడిపి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ నాట్ ఎస్టాబ్లిషింగ్ ద ఫాదర్స్ ప్రాపర్లీ. ఎగ్జాక్ట్లీ. అది నేను మెయిన్ క్రక్స్ ఆఫ్ ద సినిమా అక్కడ ఉంది. కరెక్ట్. దానికోసం నాకేమనిపిస్తుంది అంటే, మేబీ సినిమా స్టార్ట్ అవగానే ఈ ఫాదర్స్ గొడవలతో స్టార్ట్ అవుతుంది, పబ్లిక్ గా డిబేట్లు ఇవన్నీ నడుస్తున్నాయి, అండ్ సీక్రెట్ లో వీళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇన్ లవ్. ఈ పటాయించుడు అంతా అయిపోయింది. వీళ్ళు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలంటే, ఒక 1 year 1.5 year గా వీళ్ళది నడుస్తుంది రిలేషన్షిప్ అన్నట్టు అలా స్టార్ట్ చేస్తే అప్పుడు ఇంకా కొంచెం నీకు టైం దొరుకుతుంది వీటిలో పోవడానికి. నువ్వు ఇది అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎట్లా? నువ్వు నేను పటాయించడము చూపిస్తా, పెళ్ళవడం చూపిస్తా, పెళ్ళైన తర్వాత ప్రాబ్లం చూపిస్తా, నీకు జరగదు అది. ఫాదర్ పీకేయాల్సి ఉండే. సో ఇట్ వాస్ అ బ్యాడ్లీ ప్లాన్డ్ అవుట్ స్క్రీన్ ప్లే. అంటే నాకు ఒకటి ఏమనిపించింది సార్, లిటరల్లీ అదొకటి అంటారు చూడు, క్యాష్ క్రాప్ యాక్టర్స్ అంటారు. ఉట్టి ఆ రీజన్ కోసం వీళ్ళ ఫాదర్ల క్యారెక్టర్లు పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే దే నీడెడ్ ఒక స్టిమ్యులస్ కావాల్సి ఉండే గొడవలకి. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ని వాడేసుకుందాం స్టిమ్యులస్కి. నువ్వు అట్లా పెట్టినప్పుడు నాకు ఇక్కడే ఉళ్ళుమంటుంది. ఆ ఫాదర్ క్యారెక్టర్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రాపర్గా అంటే నేను వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి అది ఇది ఏమంటారు స్లో మోషన్లా
బట్ అట్లీస్ట్ ఒక 1-2 సీన్స్ అయినా ఉండాలి వేర్ ఆ ఫిలాసఫీలో కొంచెం అంటే డీప్గా వెళ్తావు. వాళ్ళ వరల్డ్ వ్యూ అనేది Yeah. క్లియర్ గా రావాలి బయట. కరెక్ట్, అదొక హాఫ్ ఫీట్ లోపలికి వెళ్తావు. ఇంకా ఈ సినిమాలో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు 1.5 year రిలేషన్షిప్ లో ఉన్నట్టు స్టార్ట్ చేస్తుంటే అప్పుడు ఫాదర్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ దొరికేది. Correct. ఇంకోటి ఏంటంటే వీళ్ళ డైనామిక్ ఎట్లుంటుంది, వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు, వాళ్ళ కెమిస్ట్రీ ఏంటి. కరెక్ట్, అప్పుడు ఒక బ్లాక్ అండ్ వైట్ కంపారిజన్ ఉంటుంది. యా, అది వీళ్ళు ప్రేమనే 2 రోజులది. యా, అది ఎస్టాబ్లిష్ అవుతుంది. పెళ్ళయ్యాక మళ్ళీ ఆ కొత్తతనము, తర్వాత ఆ గొడవలు ఎట్లా అవుతాయి, వీటన్నిటికీ మంచి డైలాగ్స్ రాయడానికైనా, మంచి సిచ్యువేషన్స్ రాయడానికైనా స్కోప్ ఉండేది. కానీ ఆ మంచి డైలాగ్స్ రాయడానికి, ఆ మంచి సిచ్యువేషన్స్ రాయడానికి రీసెర్చ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ బోకస్ నువ్వు అన్టచబుల్స్కి వెళ్తున్నావు. నువ్వు అదే వచ్చింది. నీకు అనిపిస్తుందా మన అంటే ఏమనుకుంటున్నావు ఈ మూవీ చేసే ముందర ఓ 50 మ్యారీడ్ కపుల్ని పిలిచి మేము టాప్ 10 ప్రాబ్లమ్స్ కాన్ఫ్లిక్ట్స్ దేని వల్ల వస్తాయని రీసెర్చ్ చేసిన అంటావా? లేదు బ్రో, దేనికి చేయలేదు. పెళ్లి గానోడిని పిలిచి రాయరా నువ్వు స్క్రిప్ట్ ప్రాబ్లమ్స్. అదే అయింది. ఎందుకంటే ఈ కమ్స్ ఫర్ చీప్. పెళ్ళైనోడు కొంచెం ఎక్స్ట్రా పైసలు అడుగుతాడు. ఓకే, సో అదే నా పాయింట్ ఏంటంటే, అందుకనే నేను అంటున్నా తెలుగు ఇండస్ట్రీ రిసెర్చ్ అనేది ప్రాక్టీస్ సరే బాగా వచ్చేదాకా ఇలాంటి టాపిక్లు అసలు జోలికి పోకండి, టచ్ చేయొద్దు అసలు. ఈ స్పిరిచువాలిటీ, ఈ ఫిలాసఫీ, ఈ సైన్స్ ఇవి వదిలేండి. అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో అవి మనం ముట్టుకోవద్దు అసలు. ఎందుకంటే ముందరే అవి దిస్ వే అప్ ఫ్రజైల్ అని ఉంటుంది. దాంతో మన అతి తెలివి వాడి దాన్ని ఏమైనా చేసినామంటే ఉల్టా అవుతుంది. సో దట్స్ ద ప్రాబ్లమ్. అండ్ ఆ మ్యారేజ్ ఆ సెకండ్ హాఫ్లో వాళ్ళు ఎట్లా చూపించిందంటే ద హస్బెండ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. అర్థమవుతుందా? హస్బెండ్ ఎక్కువ లూగుతున్నాడు అనిపించింది నాకు వైఫ్ కంటే. ఇది ఎక్కడ ఘోర, ఇదేం లాజిక్ రా అనుకున్నాను నేను. అది ఓ లిటరలీ అంటే అది ఎంత సటిల్గా ఉందంటే ఒక ట్రైన్డ్ అయినా పట్టుకోలేదు ఆ మెసేజింగ్ ని. హస్బెండ్ అని అట్లా నాజుకు చూపించి ఫీమేల్ ని ఫుల్ స్ట్రాంగ్ చూపిస్తున్నారు. మొహం పైన తలిపేస్తే నాకు ఫుల్ కోపం వస్తుంది ఎవడైనా వీడని నేను. అది అయితే అదేం లాజిక్. ఇంకోటి వీడేమో ఆ స్పర్మ్ టెస్ట్ కోసం వెళ్తాడు కదా, అక్కడ వాడు అంతా ఇది ఆక్వర్డ్ ఫీల్ అవుతుంది దేనికో నాకు అర్థం కాదు. సూపర్ ఫోర్స్ కామెడీ ఉండేది. సో ఇది వద్దు, ఈ కాన్సెప్ట్స్ అంటే ఇలాంటి ఇది పెట్టకండి. ఓవరాల్ గా చెప్తున్నా ఆ ఒక్క 1.5 పాజిటివ్ తప్పితే మిగతా అదంతా నాది క్వశ్చన్ మార్కే ఉంది ఈ మూవీలో. సో ముందు నువ్వు ఏదైతే మనం అనుకున్నామో ఈ సినిమా చేయొద్దని క్రక్స్ అది కాదు. ఈ సినిమా క్రక్స్ వచ్చేసి ఆ పెళ్ళైన తర్వాత గొడవలు అనేది అది ఒక థియరీనే. ఎందుకంటే ఈ సినిమా ఎట్లా చేశారంటే 50-50 చేశారు వీళ్ళు. సగం పెళ్లి ముందు, సగం పెళ్లి తర్వాత. అది థియరీ కూడా కాదు, అదొక అజంప్షన్ మనది. అజంప్షన్ అది, రైట్. అది అనుకుంటా ప్లాట్ అని. ఎగ్జాక్ట్లీ. రియాలిటీ ఏంటంటే 50-50 చేశారు సినిమా. అవును. అంటే ఇట్ షోస్ ఎంత మిస్గైడెడ్, ఎంత ల్యాక్ ఆఫ్ ఫోకస్, నారో లెన్స్ చూసింది. ప్లేన్ నారో లెన్స్ కూడా కాదు. నేను ఏం అందలుచుకున్నా అంటే అది వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేకుండా, వాళ్ళకే కన్ఫర్మ్ గా క్లారిటీ లేకుండా ఈ సినిమా దేని గురించి అనేది. ఇది లవ్ స్టోరీ గురించా లేకపోతే పోస్ట్ మ్యారేజ్ గురించా? ఎందుకంటే ఇలాంటి యాక్టర్స్ తో బ్యాంకబుల్ సోకాల్డ్ అన్నావు కదా నువ్వు, ఆ బ్యాంకబుల్ యాక్టర్స్ తో నువ్వు రొమాంటిక్ మూవీ తీయాలంటే పెళ్లి తర్వాత అన్న సిచ్యువేషన్ తీసుకురావడం ఎందుకు? యు మేక్ ఇట్ కంప్లీట్లీ రొమాన్స్. మొత్తం లవ్ చేయి, సీతారాం లాగా ఫుల్ గా ఆడుతుంది మొత్తం సినిమా అంతా. పటాయించుడు, ఫుల్ పాటలు పెట్టు, ఆడతారే ఉంటారు ఇక చెట్ల. సినిమా ఇంటర్వెల్ దగ్గర అయినా, సెకండ్ హాఫ్ లో దగ్గర అయినా అప్పటికి పోరి మొత్తానికి ఒప్పుకుంటది. అప్పుడు హనీమూన్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఏదో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తే సినిమా అయిపోతుంది. అలా అయినా చేయొచ్చు, లేదా పూర్తిగా పోస్ట్ మ్యారేజ్ చేయాలి. సో ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో వెళ్ళాడు. అసలు అదే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకే క్లారిటీ లేకుండా అసలు ఈ సినిమా దేని గురించి తీస్తున్నామని. ఇది ఎట్లా ఏమి తెలుసా? ఇంకోటి కూడా నేను కొంతమంది స్టాండప్ కామెడియన్స్ తోటి, నేషనల్ లెవెల్ స్టాండప్ కామెడియన్స్ తోటి ఒక డిస్కషన్ లో ఉండే. నువ్వు ఉండనా? యా, అబ్బో, అంటే చాలా సీరియస్ డిస్కషన్ ఉండే. అండ్ నా కంప్లైంట్ ఏముండే అంటే, అరే నువ్వు ఇంత మంచి జోకులు రాస్తుండే రాదర్, ఇప్పుడు ఎందుకు రా అంతా అందరిలాగే చిల్లర జోకులు రాస్తున్నావు అన్న. రైట్. వాడు ఏమన్నాడంటే ఇది ఒక ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, ఒక లెవెల్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ ఒక లెవెల్ ఆఫ్ అటెన్షన్ వచ్చిన తర్వాత మాకెవరైతే షోలు ఇప్పిస్తారో వాళ్ళు ఒక మ్యాండేట్ కూడా ఇస్తారు మాకు, దట్ నువ్వు ఉట్టి ఇంజనీరింగ్ జోకులు రాయాలి, హాస్టల్ జోకులు రాయాలి, రిలేషన్షిప్ జోకులు రాయాలి. ఉట్టి ఈ టాపిక్స్ రాయి, పొలిటికల్ గా రిలీజియస్ గా ఏది ఉండదు మెటీరియల్. ఉంటే కనుక మేము షో వాపస్ తీసేసుకుంటాము, లేకపోతే డిస్కంటిన్యూ చేస్తాము, లేకపోతే నీ పైన ఒక కేసు ఇస్తాము, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది.
సో వాడు అట్లా చెప్పగా నాకు అర్థమైంది అంటే హౌ డర్టీ ద హోల్ ఇది అంటే ఫ్రీడమ్ ఆఫ్ క్రియేటివిటీకి ఎన్నెన్ని ఆబ్స్టకల్స్ వస్తాయి అని ఒకటి అర్థమైంది. గేట్ కీపర్స్. దీంతో నాకు ఇంకోటి ఏం అర్థమైందంటే ఆడియన్స్కి ఒక టేస్ట్ డెవలప్ చేయడం కూడా ఇంపాసిబుల్ అయిపోతుంది. ఎందుకంటే ఒకటే టైప్ ఆఫ్ మెటీరియల్ ఇస్తున్నాం అనుకో వాళ్ళకి, ఇక ఎంత వద్దనుకున్నా కానీ తర్వాత ఇక సరే ఉన్నదేదో ఇదే చలో అని. ఈ మూవీ కూడా నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే నువ్వు మ్యారీడ్ పీపుల్ కోసం చేసావా లేకపోతే అబౌట్ టు మ్యారీ వాళ్ళ కోసం చేసావా సింగిల్స్ కోసం చేసావా? రైట్. ఎందుకంటే సింగిల్స్ వాళ్ళకి చేస్తే ముక్కు అర్థం కాదు, ఫుల్ నవ్వుతారు వాళ్ళు. అరే ఇట్లానే కొట్టుకుంటారేమో, అరే మొహం పైన వేసేసిన తలుపు, అరే ఇట్లా తిట్టిండు, అరే మస్తు తాగుతున్నాడు. మ్యారీడ్ వాళ్ళ కోసం చేసినావు అనుకో, అరే వాడు చూడు సగం సగం హిందీ మాట్లాడుతున్నాడు. బట్ మొత్తం మూవీ ఒక ఆడియన్స్ గ్రూప్ కోసం కాదు అది. రైట్. ఏదైనా సగం సగమే ఉన్నది దీనిది. ఇంకో నా ఇష్యూ ఏంటంటే నువ్వు అన్నావు చూడు, కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు సటల్గా ఉంటుంది. అంటే దాని ఒరిజినేషన్ అది తర్వాత స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు చూడు, అది అట్లా అట్లా మ్యారినేట్ అయ్యి ఒక 2 నెలల తర్వాత పెద్ద గొడవగా మారుతుంది. కానీ ఇప్పుడు దోస్తుల మధ్యలో కూడా అంతే కాన్ఫ్లిక్ట్ ఏంది, అరే అందరి ముందు జోక్ వేసాడు, సరే పోనీలే ఏం కాదు, నువ్వు 2 సార్లు వేస్తావు, 3 సార్లు వేస్తావు, 4 సార్లు 5వ సారి అంటే ఆపుకొని నేను బయట పడతా. కానీ వీళ్ళు ఎట్లా చూపిస్తున్నారు తెలుసా, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ బుల్డోస్ ఎఫెక్ట్ అంటారు చూడు, ఇట్ ఈస్ 1 stone అవే ఫ్రమ్ మర్డర్ అన్నట్టు చూపిస్తున్నారు వీళ్ళు. దట్ ఈస్ రాంగ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మెసేజ్ కూడా తప్పు మెసేజ్ వెళ్తుంది బయటకి. సో ఆ బిల్డప్ సరిగ్గా చూపిక ఇవన్నీ అంటే అగైన్ ఏ సబ్జెక్ట్ పైన మూవీ తీస్తున్నాం అన్న క్లారిటీ లేకపోవడం వల్ల ఎన్ని తప్పులు జరుగుతాయో చెప్తున్నా నేను. అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ స్టాండప్ కామెడియన్ కూడా ఎందుకు చెప్పానంటే ఒక రకంగా నడుస్తుంది అనిపిస్తుంది నాకు మ్యాండేట్. అమ్మాయిలను ఇట్లా చూపి, అబ్బాయిలను ఇట్లా చూపి, అండ్ ఇట్లాంటి గొడవలు పెట్టు, అండ్ అబ్బాయిలను ఇట్లా దింపు. రైట్. ఐ మీన్ ఇట్స్ పాసిబుల్. అండ్ అది ఏమో అది కొంచెం ఇట్లా అది కాన్షియస్ ఎఫర్ట్ ఏమో అని డౌట్ వస్తుంది నాకు, ఎందుకంటే అన్ని ఈ మధ్య అట్లానే ఉన్నాయి. నాకైతే మెయిన్గా సినిమా తీసేటప్పుడు అట్లీస్ట్ తీసే వాళ్ళకైనా ఒక క్లారిటీ ఉండాలి. అసలు దేనికోసం తీస్తున్నాం ఈ సినిమా దేని గురించి, అండ్ మన ఆడియన్స్ కి ఎలాంటి ఎఫెక్ట్ రావాలనుకుంటున్నాం మన సినిమా చూసి. ఈ 3 questions కి ఆన్సర్ లేదు ఈ సినిమాలో నాకు అసలు. ఐ మీన్ ఈధర్ లవ్ స్టోరీ అయినది పూర్తిగా, లేకపోతే ఈధర్ పూర్తిగా పెళ్లి తర్వాత సీన్ అయినది. కానీ ఇది ఆ టార్గెట్ డెమో ఎట్లా టార్గెట్ చేశారంటే అసలు టార్గెట్ డెమో ఏదో తెలియదు. నువ్వు ఇందాక అన్నావు కదా కొంతమంది సింగిల్స్ ఎట్లా చూసుకుంటారు, కొంతమంది వీళ్ళు ఎట్లా అనుకున్నారంటే మిలేనియల్స్ లో దాదాపు కొంతమందికి పెళ్లి అయిపోయింది, కొంతమంది కాదు కదా. సో అది రిసర్చ్ ఏం చేశారంటే చేసాం మేము, ఆలోచించాము, చాయ్ కొట్ట దగ్గర ఒక 5 నిమిషాలు చుట్టా కొడితే ఎగ్జాక్ట్లీ. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇట్లా ఉండకూడదు, ఇంత క్లూలెస్ గా ఉండకూడదు. వై ఇస్ ఇట్ సో క్లూలెస్, అది నాకు అర్థం కావట్లేదు. ఇదో పాతాల్లోకి చూసావా నువ్వు? చూసాను. పాతాల్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు, వాడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, హాతీరామ్ అంటే ఆర్టిస్ట్ పేరేందో తెలియదు, క్యారెక్టర్ పేరు. కానీ ఆ ఆర్టిస్ట్ వేరే వాటిలో కూడా చేశారు, మంచి విలన్ లాగా చేస్తాడు. ఆయన ఒక ఇంటర్వ్యూ చూసిన నేను, సాలిడ్ యాక్టర్, మస్త్ యాక్టర్. వాడు ఆయన ఇంటర్వ్యూ ఎట్లా స్టార్ట్ చేసిండు తెలుసా, అంటే అడిగారు అంటే నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతావు ఏంది. నా ప్రిపరేషన్ వదిలేయి, లోక్ పడితేనే యార్ ఆజ్కల్, లోక్ పడితే नहीं. मंटो है, आर.के. नारायण है, अच्छे रविंद्रनाथ टैगोर है, इतने राइटर्स हैं हमारे पास. आप मंटो को पढ़ो, आपको 50 एक्टर्स का ऑडिशन का दे सकते हैं आप. लोग पढ़ते नहीं. एंड अगेन నేను అదే పాయింట్కి వెళ్తా, దాట్ ఐ థింక్ ఇస్ ద రూట్ ప్రాబ్లం. దట్ ఈస్ ద రూట్ ప్రాబ్లం. జీరో ఎక్స్పోజర్ టు స్టోరీ టెలింగ్. ఏదో బుక్ నాలెడ్జ్ కోసం అన్నాను నేను, కానీ స్టోరీ టెలింగ్ ఓ ఫిక్షన్ బుక్ చదివితే దాంట్లో ఉన్న బెనిఫిట్స్, నీ ఆర్టికులేషన్ ఎట్లా పెరుగుతుంది, నీ ఇమాజినేషన్ ఎట్లా, నీ విజువలైజేషన్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది, ఈ బేసిక్ టచ్ చేయం మనం. ఈ రూట్ ప్రాబ్లం మొత్తం ఈ సినిమాకే కాదు, ఈ రూట్ ప్రాబ్లం ఓవరాల్ అసలు ఆల్ ఓవర్ ద వరల్డ్ వైడ్ ప్రాబ్లం ఇది. ద క్వాలిటీ ఆఫ్ ఆర్ట్, నువ్వు మ్యూజిక్ అయినా తీసుకో, మూవీస్ అయినా తీసుకో, మ్యూజిక్ లో అయితే ఇక అంటే మనం చెప్పక్కర్లేదు, దారుణంగా దిగజారిపోయింది. ఎందుకు అంటే లోక్ పడితేనే. అవును, దట్స్ ఇట్. ఆయన సింపుల్ చెప్పాడు, పడినా బంద్ కడితే అన్నాడు, అంతే. అండ్ నాకు ఎంత అండ్ ఇట్ హిట్. అండ్ మనం దీని గురించి మాట్లాడినాం, థై క్యాప్ ఇస్ హెడ్ ఆఫ్ ద కర్వ్ ఆల్వేస్ ఇంగ్లీష్ ఎగ్జాక్ట్లీ. అండ్ మన కర్వ్ గా ఎంత హెడ్ ఉన్నామంటే కర్వ్ ఇస్ డాట్ ఎగ్జాక్ట్లీ మనకి. అసలు ఇది చదివితే నువ్వు లిటరల్లీ ఇట్లా ఒక జెన్యున్ రీడర్ ఎవరైతే ఉంటాడో, అండ్ సమ్ సూపర్ఫిషియల్ రీడర్, ఎట్లా అంటే అందరూ 5 point someone చదువుతూ నేను చదువుతా, అట్లాంటి రీడర్ కాకుండా ఒకడు రీసెర్చ్ చేసి వన్ ఆఫ్టర్ దర్ అట్లా గ్రాడ్యుయేట్ అయికుంటూ వెళ్తున్నాడో, వాళ్ళు టేకింగ్ నీకు ఆర్టికులేషన్ లో నీకు ఆ స్క్రీన్ ప్లేలోనే అర్థమవుతుంది ఎంత డీప్ ఉంది వీళ్ళది అని. సో
ఇదంతా జస్ట్ డిమారలైజ్ చేయడమే కాదు ఇక్కడ మేము చేసేది. ఆంగ్లంలో ఎట్లయితే అంటారో ఎవ్రీ డార్క్ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్, అండ్ ఇవాళ రేపు పిల్లలు ఎట్లయితే అంటారో ఎవ్రీ బ్లాక్ పిల్ హ్యాస్ అ వైట్ పిల్ అని. కరెక్ట్. ఇది కూడా అంతే. దీని అర్థం ఏంటంటే ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా కొంచెం చదివిన వాళ్ళు, కొంచెం ఆర్టిక్యులేట్ వాళ్ళు, కొంచెం రెఫరెన్సెస్ వరల్డ్ హిస్టరీ వరల్డ్ వ్యూ ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్ లో ఎంటర్ అవుతే మీకు అస్సలు ఎక్కడ లేని అడ్వాంటేజ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటున్నా, మిగతా వాళ్ళ మీద చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. దిస్ డజంట్ గ్యారంటీ ఏ హిట్. ఇట్ డజంట్. కానీ ఒక్క సీన్ అయినా పండుతుంది. Yeah. నీకు ఇట్లా తెలిసిపోదు, ఒక్క సీన్ లో నీకు అర్థమవుతుంది, అరే ఇదిరా వాడి మొత్తం మూవీ ఈ సీన్ నుంచి వాడు తీసాడు అని. యా, అండ్ ఈ ఖుషి లాంటి మూవీలల్లా నీకు ఒక్క సీన్ కూడా దొరకదు. అండ్ యు నెవర్ నో, ఆ ఒక్క సీన్ చూసే ఇంకెవరో ప్రొడ్యూసర్ ఎవరో చూసి ఎవరు ఇది రాసింది, ఎవరు ఇది చేసింది అనేది కనుక్కొని మరీ వస్తారు నీ వెంట. దీనికి ఎట్లా ప్లాన్ చేసిండు, అరే చాలా డీప్ గా ఉన్నది ఇది అది అని. ఎగ్జాక్ట్. అండ్ మోరల్ ఇఫ్ నాట్ ఎనీథింగ్ కదా బోకస్, నీకు చెప్తాను సింపుల్ గా, ఈ మిస్రిప్రజెంటేషన్ అయితే చేయరు. యా, యూనో మ్యారేజ్ ని మిస్కన్స్ట్రూ చేయడము, యా, లవ్ ని మిస్కన్స్ట్రూ చేయడము, యా, లేకపోతే పేరెంట్స్ ఎఫెక్షన్ ని మిస్కన్స్ట్రూ చేయడము. ఇందులో లాస్ట్ కి ఎట్లా చూపించిండ్రు, ఇద్దరు ఫాదర్లు మెల్ట్ అయిపోయి ఇక వస్తారని. యా, కానీ ఆ ఎఫెక్షన్ అన్న పాయింట్ ఆయన మళ్ళీ దానికి ఇచ్చిండ్రు ఎస్టాబ్లిష్మెంట్. ఆయన లుంగి కట్టుకొని లెనిన్ గుడిలోకి వస్తుంటే స్లో మోషన్. అది నాకు ఒక గుణపాఠం ఉంది దాని మీద. ఇచ్చుకోను కానీ నాకు ఏం గుణపాఠం ఇచ్చేయలేదు నాకు ఇక. కానీ ఆ పేరెంట్స్ ఎఫెక్షన్ అసలు నీకు తగిలిందా? నాకు ఎట్లా అనిపించింది అంటే నాకు ఏమి తగలలేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా, 101 జిల్లాల అందగాడులో వాట్ అ కాల్ బ్యాక్. నువ్వు మర్చిపోతావు ఇలాంటివి. ఆ మదర్ ఎఫెక్షన్ ఉంటుంది చూడు, నా కొడుకుకి జుట్టు పోతుంది అంత అవుతుంది. అండ్ ఎక్కడ కూడా షీఈ్ నాట్ ఏమంటారు బుజ్జగించడం, ప్యాంపర్ చేయడం అదంతా కాదు. బట్ ఎంత నాన్ షలాంట్ గా చెప్తుంది. మా తప్పేమో నాకేం తెలుస్తుంది. రియలిస్టిక్. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్ నీడెడ్. అంతే కావాలి నీకు, జస్ట్ ఫీల్ సేయింగ్ దట్ అరే అవును ఇది నాతో కూడా అవుతుంది, ఇది మా ఇంట్లో కూడా అవుతుంది. అండ్ వెన్ ఐ సే ఆ ఒక్క సీన్ చాలు నీకు. దిస్ ఇస్ వాట్ ఐ మీన్. రైటింగ్ లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. వాడు లాస్ట్ కి ఆ 101 జిల్లాల అందగాడులో లాస్ట్ కు దరిద్రమైన స్పీచ్ పెట్టినా కానీ ఫరక్ పడదు మనకి. ఆ సీన్ గుర్తుంటది, ఆ మదర్ సెంటిమెంట్, ఆ పేరెంట్ ఎఫెక్షన్ ఎట్లా ఉంటది, అది ఇట్స్ వెల్ రిటన్, రైట్? సో అది నేను అంటున్నా. ఈ బేసిక్ హ్యూమన్ ఎమోషన్, ఈ హ్యూమన్ టచ్ పాయింట్స్ అంటావా ఏమంటావు నాకు తెలియదు, కానీ ఇవి చేయాలి. ఇవి నీ స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి స్టోరీ టెల్లింగ్ లో, ఎస్పెషలీ విజువల్ స్టోరీ టెల్లింగ్ లో. లేకపోతే కష్టం అవుతుంది. యా, ఓవరాల్ గా నాకు అదే అనిపించింది బ్రో. లైక్ 3-4 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓవరాల్ గా, కానీ వీటన్నిటికీ కంటే కింద ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇది ఫిల్మ్ మేకర్స్ కి క్లారిటీ లేకపోవడం. ఏం తీస్తున్నాం, ఎందుకు తీస్తున్నాం అనేది, దట్స్ ద వర్స్ట్ థింగ్. హారబుల్. అండ్ అందుకనే నాకు ఆల్మోస్ట్ ఇది షిట్ పాట్ లోకి పోయింది. నేనైతే జస్ట్ దారంతో వేలాడుతుంది. అది సుత్లితాడు కూడా కాదు, అది మన మాంజా కూడా కాదు, ఇది మన బ్లౌజులు కుడతాం చూడు, సన్నగా ఉంటది ఆ దారం. రైట్. ఇప్పుడు థైగ్యాప్ కాన్స్పిరసీ థియరీ చెప్పు. మర్చిపోయినా చెప్పరా కాన్స్పిరసీ ఏందో. నువ్వు మర్చిపోతావు, నీ పాయింట్స్ మర్చిపోతా నేను. అదే ఎందుకు వీళ్ళు కాశ్మీర్ పోవాలి వచ్చింది, ఎందుకు ఇంత చేయాల్సి వచ్చింది, ఇక్కడెక్కడికో వెళ్ళి లొకేషన్లు మార్చి ఇదంతా అని డ్రెస్సులు మార్చి మనం అనుకుంటున్నాం ఇవాళ రేపు సినిమాలు చూసి. నాకేమనిపిస్తుంది అంటే ఇవాళ రేపు తెలుగు ఇండస్ట్రీలో రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సినిమాటోగ్రఫీ, ఎంత యావరేజ్ అయిపోయినాయి అంటే వీళ్ళకి డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్ అసలు మన సినిమా ఎందుకు చూస్తారు వచ్చి జనాలు అంటే, మీ సినిమాలో వెన్నెల కిషోర్ ఉన్నాడా, కొన్ని సీన్స్ ఉన్నాయా, ఓకే ఫైన్ మేబీ వస్తాం. మీ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడా, ఓకే మేబీ వస్తాం. అట్లా సిచ్యువేషన్ అవుతుంది ఇప్పుడు. పిగ్గీ బ్యాకింగ్. సో నా కాన్స్పిరసీ థియరీ ఏంటంటే ఈ యాక్టర్స్, ఈ కిషోర్, వెన్నెల కిషోర్, ఇంకా ఇలాంటి కామెడీ యాక్టర్స్, శ్రీకాంత్ అయ్యంగర్, ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంత డిమాండ్ లోకి వచ్చేసారంటే వాళ్ళు స్క్రిప్ట్ చదవగానే కాంట్రాక్ట్ లో క్లాజులు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళది రౌండ్ ద క్లాక్ 24/7 షూటింగ్స్ నడుస్తుంటాయి. ఈ సెట్ నుంచి ఆ సెట్, ఆ సెట్ నుంచి ఆ సెట్, హై డిమాండ్. కరెక్ట్. సో వాళ్ళ కాంట్రాక్ట్ లో రాస్తారు, లేదు నేను ఇట్లా పిచ్చిగా ఊరికే హైదరాబాద్ లోనే నేను ఈ స్టూడియో నుంచి ఆ స్టూడియో తిరగా మీ సినిమాలో రావాలంటే నాకు ఇప్పుడు ఈ సినిమాలో నేను కాశ్మీర్ పోయి చాలా రోజులు అయింది, సో నాకు కాశ్మీర్ లొకేషన్ కావాలి అండ్ నాకు ఇలాంటి క్యారెక్టర్ కావాలి. దాని తర్వాత మీరు ఏమైనా వేసుకోండి, నాకు ఫరక్ పడదు. మనం ఇది ఆల్మోస్ట్ డిస్కస్ చేస్తాం. వీళ్ళని అకామిడేట్ చేయడానికి మొత్తం కాశ్మీర్ లో ఒక సెటప్, క్యారెక్టర్స్, స్టోరీ లైన్ ఈ ఫిల్మ్ మేకర్స్ అంతా మారుస్తున్నారని నా కాన్స్పిరసీ థియరీ. మనం ఇది అనుకున్నాం ఎందులో తెలుసా, సమాజ వర్గం అనుకుంటాం. ఈ మధ్య వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్టర్లు ఎవరైనా ఉట్టి చెప్తారు వెన్నెల కిషోర్ ఇలాంటి యాక్టర్లకి, మీరు
మీరు ఇది ఒక సింగిల్ లైన్ డిస్క్రిప్షన్ ఇస్తారు అనుకో, యా యా దీన్ని మీరు ఎట్లా పోర్ట్రే చేస్తారో మీ ఇష్టం, ఫ్రీ హ్యాండ్. ఇంకా వాళ్ళు స్క్రిప్ట్ లో ఉన్నది లేనిది అంతా వాళ్ళు చేస్తూ ఉంటారు. యా అండ్ దాంతో నేను ఫిన్లాండ్ చూసి చాలా రోజులు అయింది. సో నా సీన్స్ నాకు అజర్బైజాన్ లో ఇద్దరు కజిన్స్ ఉన్నారు. ఇద్దరు కజిన్స్ ఉన్నారు, కలిసి చాలా రోజులు అవుతుంది. మీ చుట్టే తిరుగుతున్నా, మీ స్వెట్లు చుట్టూ నా వల్ల కావట్లేదు. అజర్బైజాన్ లో 2-3 సీన్లు పెడదాం. ఈ మధ్య ఇజ్రాయెల్ లో ఏమో అవుతున్నారంట కదా, పోయి చూడొచ్చా? అట్లాంటి కండిషన్ క్లాసెస్ వస్తున్నాయి. యా 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 కాన్స్పిరసీ ఏముంది, ఇట్స్ అబ్సల్యూట్లీ రియాలిటీ అంటాను నేను. ఏదో అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ, లైక్ అంటే ప్రొఫెషనల్స్ కదా. ఆబ్వియస్లీ యా యా ప్రొఫెషనల్స్ కదా. మంచి కాన్స్పిరసీ ఇది, చాలా మంచి కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీ థియరీ ఎంతవరకు నిజం అనేది మాకు ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం రాసి చెప్తే ప్లీజ్ యా డైరెక్ట్ గా చెప్పండి. అండ్ అనానిమిటీ మేము చాలా హై ఇది ఇస్తాం. యా మీ పేరు చెప్పొద్దు అంటే మేము చెప్పాలి, చెప్పాం. మేము అస్సలు చెప్పాం. మేము ఎక్కడ కలిసాము, మీ ప్రొఫైల్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏంటి, దే ఆర్ ఆల్ సేఫ్ విత్ అస్. యా మీ ప్రిఫర్డ్ ఫేక్ నేమ్స్ ఏమైనా ఉంటే, లేదు నా పేరు జగన్నాథ్ కాదు జాంగో అను అంటే జాంగో అని అంటాం అది డెఫినెట్ ఎపిసోడ్ లో. యా ఫేక్ నేమ్స్ కూడా రాసి చెప్పండి. మీ ఉట్టి అంటే bit.ly షార్ట్ URL టైప్ పెట్టాలంటే అది కూడా చేస్తాం. యా యా ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. యా మాకు జస్ట్ జ్యూస్ కావాలంతే. అంతే. వాట్స్ ఇన్ అ నేమ్? బోగస్ దీన్ని ఇంకా రివ్యూ చేయొద్దు, మనం అయిపోయింది, చినిగిపోతుంది. సో ఫాస్ట్ గా నీకైనా గుణపాఠాలు ఉన్నాయా? ఎస్ ఉన్నాయని నువ్వు ఆల్రెడీ కమిట్ అయినావు కాబట్టి yes, yes. చెప్పు. నాకు ఉన్నా కానీ లేవని చెప్తా ఇప్పుడు. బ్రూట్ ఒక విధంగా ఈ సినిమా దేని గురించి అంటే మనం మాట్లాడుకున్నాం, పెద్ద Yeah. చర్చ చేసినాం దాని అవును. కానీ బహస్ చేసినాం. గుణపాఠంలో చెప్పుకోవడానికి ఈ సినిమా నిజంగా దేని గురించి అంటే ఆపరేషన్. కరెక్ట్ ఇట్ ఈస్ అబౌట్ బ్రాహ్మణికల్ సుప్రిమసీ. కరెక్ట్. ఎందుకంటే లెనిన్ ఎంత గట్టి మనిషి, ఎన్ని ఐన్ రాండ్ అతికించుకున్న పోస్టర్లు ఇంట్లో, చివరికి ఏం చేయాల్సి వచ్చింది? పంచ కట్టుకోవాల్సి వచ్చింది, గుడిలోకి రావాల్సి వచ్చింది, హోమం చేయాల్సి వచ్చింది. కరెక్ట్. అంటే ఇట్ షోస్ యూ దట్ ఇండియా ఎంత ఒప్రెసివ్ కంట్రీ అయిపోయిందంటే జనాలకి అసలు కొంచెం డిఫరెంట్ గా చేద్దామన్నా దే డోంట్ హ్యావ్ కుదరదు, ఫ్రీడమ్ లేదు. ఎక్కడ పోయినా ఈ ఆచారాలు, ఈ నమ్మకాలు ఇవన్నీ వస్తున్నాయి. కరెక్ట్. దెర్ ఇస్ నో ఎస్కేప్. కరెక్ట్. ఇది బ్రాహ్మణికల్ సుప్రిమసీ ఇంత గ్రిప్ ఉందన్నమాట వరల్డ్ లో. అవును. సో ఒక హిడెన్ మెసేజ్ యాక్చువల్గా ఈ సినిమా ఏం చెప్తుందంటే, ఏం నేర్పిద్దాం అనుకుంటుందంటే, ఇట్ ఇస్ దిస్. ఓకే, ఈ మేకర్స్ కూడా బ్రాహ్మిన్స్ అంటావు నువ్వు? నో, దే ఆర్ అదర్ సైడ్. ఓకే ఓకే. ఎందుకంటే మురళీ శర్మ ఇస్ విలన్. ఓకే, గాట్ ఇట్. యా మంచి గుణపాఠం, చాలా పొలిటికల్ గా చేసావు. హమాస్ ఇజ్రాయెల్ ఏమవుతుందో సూన్ ఇట్ యు వాంట్ ఇట్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా. ఐ డోంట్ వాంట్ వీళ్ళు అదే సారీ ఐ అపాలజైజ్. ప్రొఫెషనల్. యా నాది మంచి గుణపాఠం బోగస్. నా గుణపాఠం అదే సేమ్ ఆ హోమం తోటే రిలేటెడ్ ఉన్నది, కానీ ఇట్స్ ఆల్మోస్ట్ ఒక హైజీన్ చెక్. ఓకే, ఇట్స్ లైక్ ఏ కాస్మెటిక్. ఓకే, ఏంటి అంటే ఎప్పుడైనా లైఫ్ లో ఏ ఘనకార్యమైన అవుట్డోర్ లో చేస్తున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నావు, లేకపోతే షటిల్ ఆడుతున్నావు, రైట్, లైక్ లింగోజ్ ఆడుతున్నావు, లేకపోతే ఫోటో షూట్ చేస్తున్నావు, లేకపోతే ఓపెన్ టెర్రస్ బుఫే వడ్డిస్తున్నావు, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, నువ్వు వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకోవాలి. ఎస్, ఇవాళ వర్షం పడుతుందా లేదా, ఆల్వేస్ పడుతుందా పడదా. వెదర్ రిపోర్ట్ సేస్ నాట్ పడదు, గో హెడ్. ఇది మంచి పాయింట్ బ్రో. ఎందుకంటే ఇంత పెద్ద తీస్మార్ ఖాన్ లాగా లెక్కలేసి అంత ముహూర్తం తీసినావు, జస్ట్ కొంచెం ఒక 2 seconds ఎఫర్ట్ పెట్టి వెదర్ రిపోర్ట్ చెక్ చేయవా? ఫోన్ లో ఉంటుంది ఇట్లా, ఫోన్ జస్ట్ ఇట్లా హోమ్ స్క్రీన్ లో వస్తున్నాయి ఈ మధ్య. ఎగ్జాక్ట్లీ. వెదర్ రిపోర్ట్ చెక్ చేయవా? అంటే ఎంత అహంకారం ఉంటే నీకు, నువ్వు వెదర్ రిపోర్ట్ చెక్ చేయకుండా ఓపెన్ టాప్ హోమం పెడతావు. ఇదివరకు నేను ఇది తెల్లోళ్ళ పిచ్చే అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు రోజు చాలా దగ్గరుండి చూస్తారు, అరే వాళ్ళు ఎట్లుంది వెదర్ అని. ఒకసారి అక్కడ పోయాక నాకు అర్థమైంది, ఓ ఇది చేయాల్సిందే. ఎగ్జాక్ట్లీ. కానీ ఇండియాలో అవసరం లేదు. ఇండియాలో హైదరాబాద్ అంటే కొన్ని నెలలు మాకు తెలుసు షార్ట్ అసలు ఉన్న బట్టలే చెప్పుకొని తిరగాలి. నేను అందుకని చాలా రోజులు అనుకున్నా, ఇండియాలో వెదర్ యాప్స్ కంటే పనికిరాని బిజినెస్ ఇంకోటి లేదు. కానీ ఇవాళ రేపు ఇట్స్ చేంజింగ్. యా, బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇది ఎస్ and because of cloud seeding, HARP and Brahminical supremacy, of course. Brahminical supremacy in misinformation. yes. ఇవాళ రేపు నిజంగా హైదరాబాద్ లో కూడా చెక్ చేయాల్సి వస్తుంది, అరే ఇవాళ వర్షం పడుతుందా, రేపు వర్షం పడుతుందా, ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది. ఇట్స్ అ గుడ్ పాయింట్. yes, బేసికలీ హైజీన్ చెక్. ఎంత న్యూయాన్స్ కి మనం అనలైజ్ చేస్తామంటే ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీ కూడా లేకుండే మేకర్స్ కి. ఎగ్జాక్ట్లీ. క్లారిటీ లేకపోవడం అనేది నరాల్లో ఉంది ఈ మూవీలో. దట్స్ ద థర్డ్ గుణపాఠం. ఇంకో ఫైనల్ గుణపాఠం, డిస్కౌంట్ గుణపాఠం ఏంటంటే, కాకినాడ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి.
బీ కేర్ఫుల్. ఓకే, పైన చెప్పింది లోపల చెప్పింది ఒకటే అని చెప్పి మీరు అట్లా అజంప్షన్ లో ఉండదు. అసలు 2 వర్షన్ల మధ్యలో ఉండదు స్టోరీ. సమ్ టైమ్స్ థర్డ్ వర్షన్ ఉంటుంది విచ్ ఇస్ ద రియాలిటీ. కాకినాడ వాళ్ళతో ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయాలంటే ఇది మీకు థై గ్యాప్ పాడ్కాస్ట్ లో చెప్తే ఇంకెక్కడ ఎవరు చెప్పారు. మేము స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాం ఎస్, టాకింగ్ టు కాకినాడ అని. యా, మీరు సైన్ అప్ చేసి డొనేషన్ చేయొచ్చు. అప్పుడు వీళ్ళు ఎనఫ్ స్టూడెంట్స్ కమ్ మేము ఆ క్లాస్ తీసుకుంటాం. ఎగ్జాక్ట్. దానికి చిన్న ట్రైలర్ ఏంటంటే ఇది వినే మీరు పే చేస్తారు ఫుల్ కోర్స్ ఫీజ్. మార్కెటింగ్ బిట్. ఎగ్జాక్ట్లీ. కాకినాడ వాళ్ళతో ఎప్పుడైనా కానీ అన్ని రిటర్న్ లో తీసుకోవాలి. వాళ్ళు వర్బల్ లో ఏది చెప్పినా గానీ నమ్మద్దు, అస్సలు నమ్మద్దు. ఓకే, మాట వరుసగా అరే తురే హాయ్ చెప్పుకున్నాం, హాయ్ బాయ్ చెప్పుకున్నాం అన్నట్టే ఉండాలి. కానీ ఏ విషయం గానీ డోంట్ గెట్ టూ క్లోజ్. నాకు రాసిస్తావా అని నువ్వు అడుగు, అప్పుడు వాళ్ళ మొహం ఎట్లా మారుతుందో చూడు. దాన్ని బట్టి చేతులు ఎట్లా నొక్కుతాయో చూడండి. ఎస్, దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. ఓ, ఈ మంచి లెవెల్ మీద ఉన్నాడా లేదా నాతో ఆడుకుంటున్నాడా అని. అది నిజంగా అరేతురేల్లో ఎఫెక్షన్ ఉందా లేదా? యా, ఎస్, దట్స్ ద పాయింట్. బోగస్ లాస్ట్ పని ఒకటి ఉంది, రేటింగ్ ఒకటి ఉంది. ఖుషి మూవీని ఎందులో రేట్ చేద్దాం అనుకుంటున్నాం? బేగంలలో. ఓ, అటే లేవా నువ్వు? నేను కాన్ఫ్లిక్ట్స్ లో అనుకున్నా కానీ అండ్ ఇంకోటి ఉంది కానీ అది కాంట్రవర్షియల్. అది ఓకే, మన ప్రెగ్నెన్సీ టెస్ట్ వాటిని ఏమంటారు? సో దిస్ ఆర్ దాట్ అనుకున్నా. సమ్ స్టిక్, పీ స్టిక్, లిటరలీ పీ స్టిక్ వాడచ్చు ఈ దీనికి. కానీ బట్ మనం ఫ్యామిలీ పాడ్కాస్ట్, వీఆర్ సీరియస్ పాడ్కాస్ట్, ప్రొఫెషనల్ పాడ్కాస్ట్ కాబట్టి పీ స్టిక్స్ వాడాలి. యా, ఓకే, బికాజ్ పీ స్టిక్స్ లేని ఫ్యామిలీ ఉండదు. అది సి ఇట్స్ ఇంత ఫిలాసఫికల్. ఇట్స్ ఆల్ ఇంటర్కనెక్టెడ్. ప్లీజ్ మీకు లేయర్డ్ గా లేయర్స్ కావాలంటే మమ్మల్ని అడగండి. అది మేము హమ్లోకి బనాతే తిరమిసు కంటే ఎక్కువ లేయర్స్ ఉంటాయి మాకు. ఎగ్జాక్ట్లీ. ఓకే, 10 పీ స్టిక్స్ లో ఖుషి మూవీకి ఖుషి ఎస్ మ్యామ్ ఎన్ని పీ స్టిక్స్ ఇస్తాం? 1.5. ఫిర్ సే ఆజ్ జీత్ గయే. 1.5 పీ స్టిక్స్. ఎస్, జస్టిఫై బోగస్, జస్టిఫై ఇట్. నేను మొత్తం రివ్యూ వినండి. ఇది ఎన్ని విధాలుగా ఈ సినిమా బ్రోకెన్ ఉండేనో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. 3-4 బిగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ద సర్ఫేస్, కానీ వాటి కింద ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఆ ఎక్స్ప్లెనేషన్ లో కూడా క్లారిటీ ఉండకపోవచ్చు. బ్లేమ్ ద మూవీ. బట్ బ్రూట్, యా, ఖుషి సినిమాకి 10 పీ స్టిక్స్ లో ఎన్ని పీ స్టిక్స్ ఇస్తాం? 2 పీ స్టిక్స్. ఓహో, ఇట్స్ క్లోజ్. యా, వెరీ క్లోజ్. ఇంత క్లోజ్. నీ అర బుద్ధి వల్ల, నీ అర ఇచ్చే బుద్ధి వల్ల ఉంది ఇట్లా అయింది. కానీ నేను 2 పీ స్టిక్స్ ఇస్తా. యాక్చువల్లీ నేను ఈ రివ్యూ రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు 3 అనుకున్నా. బట్ మనం నీకు తెలుసు కదా మన గురించి ఎంత డీటెయిల్కి వెళ్ళామంటే హౌ కెన్ ఐ బి సో రాంగ్, ఐ కాంట్ బి అన్ప్రొఫెషనల్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ, దాన్నే ప్రొఫెషనల్ క్యాలిబ్రేషన్. ఎగ్జాక్ట్లీ, రికన్సిలేషన్ బేస్డ్ క్యాలిబ్రేషన్ ఇది. ఎస్. సో 2 పీ స్టిక్స్ ఇస్తా. అది కూడా 1 నీకు చెప్పాను ఆల్రెడీ, ఆ కపుల్ ఆర్క్ కి. ఇంకా 2 ఇస్ హాఫ్ ఇస్ ఫర్ ఎఫర్ట్. జనరల్లీ నేను హాఫ్ ఎఫర్ట్ కి ఫుల్ ఇస్తా బోగస్. కానీ ఇది మన రివామ్డ్ వర్షన్, మనం క్యాలిబ్రేషన్స్ ట్యూన్ చేసాము. సో హాఫ్ ఇచ్చే కేపబిలిటీ కూడా వచ్చింది మన మెకానిజమ్స్ కి. 2.0 ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఇది మేము చెప్పాము అప్పుడే, మీకు కనబడదు కానీ మాకు అర్థమవుతుంది అని. సో హాఫ్ ఎఫర్ట్ కి అండ్ హాఫ్ మళ్ళీ ఆ పేరెంట్స్ వాళ్ళ పోర్ట్రేయల్ కి, ఫాదర్స్ క్యారెక్టర్స్ పోర్ట్రేయల్ కి. సో 2 పీ స్టిక్స్ ఖుషి మూవీకి. అంతకంటే ఇయ్యద్దు కూడా. యా. సో మీకు ఎట్లా అనిపించింది ఖుషి పీ స్టిక్ ఖుషి మూవీ రివ్యూ? దాన్నే ఫ్రాయిడియన్ స్లిప్ అంటే. yes, రాసి చెప్పండి. మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ లో బోగస్, ఇన్స్టాగ్రామ్ లో @_thaigap, ట్విట్టర్ @thaigap, మన ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అండ్ ఆల్సో మా నోట్లో షిట్ పాట్ సెగ్మెంట్ ఎట్లా ఉందో దాని గురించి మీ అభిప్రాయాలు రాసి చెప్పండి. మేము ఏదో కొత్తగా ట్రై చేసినాం, బాగాలేదంటే మేము వీ కెన్ స్క్రాప్ ఇట్, వీ డోంట్ కేర్. ప్రొఫెషనల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఇన్ ఇట్స్ ఫుల్ ఫామ్. ఇంకా వెళ్తున్నాం దానికి. మీకు చెప్పాం మాకు 1 month సరిపోదని. బోర్డు వాళ్ళకి చెప్తే మాకు బోర్ కొడుతుంది, మీరు తొందరగా రికార్డింగ్కి వెళ్ళండి అంటే 3 weeks లోనే మేము మళ్ళీ రావాల్సి వచ్చింది వాపసు. అది కూడా దసరా మంచి రోజులు ఉంటే బాగా లాభం వస్తుంది అది అని మమ్మల్ని బ్రాహ్మణకల్ సుప్రీమసీ చెప్పింది. మేము పడిపోయినామా అరే అవునా అని. ఎగ్జాక్ట్లీ. కానీ పెద్దగా డిఫరెన్స్ ఏం కనబడట్లేదు. దాని ముందు అందరు ఉండాల్సింది, దేర్ ఇస్ నో చాయిస్. సో నోట్లో షిట్ పాడ్ అనేది ఇంకా ఇంకా ఎదుగుతుంది, మీరు చూస్తారు కదా. ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ మాత్రమే. ఇంతటితోటి మా ఈ కమ్బ్యాక్ ఎపిసోడ్ సమాప్తం. ఎస్. మీకు ఇంకేమైనా ఉన్నాయంటే రాసి చెప్పండి మాకు తర్వాత, మేము అలసిపోయినాం ఇప్పుడు.
ఓకే బోకస్, మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ చేయండి రా, షేర్ చేయండి, షేర్ కూడా చేయాలంట. ప్రూవ్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసి ప్రూవ్ చేద్దామా బ్రూట్? ఏం వింటున్నారు ఇంకా, బంద్ అయింది.